తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో ఉన్నట్టు వ్యక్తి లెజెండరీ యాక్టర్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నట ప్రస్థానం 60 ఏళ్ళ పైన ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి కూడా దాదాపు 35 నుంచి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. వందలాది సినిమాలు చేశారు. నో నెట్ ఫేస్ సుబ్బరాయ శర్మ గారు, నమస్తే అండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, నేను చెప్పింది కరెక్టేనా? ఎందుకంటే 60 ఇయర్స్ దాటింది కదా నట ప్రస్థానం, నాటకాల నుంచి 63 సంవత్సరాలు రంగస్థల ప్రవేశం. ఓకే ఓకే. అది అయిపోయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం జాబ్ కోసం. ఇక్కడి నుంచి ఫస్ట్ ఆకాశవాణి రేడియో ఏఆర్ అంటారు కదా. అవును సార్. తర్వాత టీవీ, తర్వాత సినిమా. అదే అందుకనే వర్సటైల్ టాలెంటెడ్ అని చెప్పింది. అందుకనే డబ్బింగ్ కూడా చెప్పినట్టున్నారు కదా. చెప్పానండి. కొన్ని ముఖ్యమైన దీనికి పిలిచేవాళ్ళు, వాటికి చెప్పాను కానీ రెగ్యులర్గా చెప్పాల. రెగ్యులర్ క్యారెక్టర్స్కి చెప్పలేదు. ఆ చాణక్య అప్పుడు హిందీలో వచ్చేది కదా. అవును. ఆ చాణక్య గురువుగారి వేషానికి, అట్లాగా ఢిల్లీ గణేష్కి తమిళ నుంచి ఇక్కడికి వస్తే అట్లాంటి వాళ్ళకి చెప్పాను తప్పితే రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ని కాదు. మీరే ఆర్టిస్ట్గా చేస్తారు, మీ వాయిస్ మీరే. నా వాయిస్ నేనే చెప్పుకున్నప్పుడు బాగుండదు కదా. ఇప్పుడు మీ జంజాల గారు మెయిన్ ఎక్కువ స్నేహితులు అని చెప్పేసి 1-2 సార్లు చెప్పానంటున్నారు గట్టిని. చాలాసార్లు చెప్పాను. చాలా. ఓకే. మొదటి అవకాశం ఇచ్చింది సార్ సినిమాలో? మొదటి అవకాశం ఇచ్చింది ఈటీవీ వాళ్ళండి. సినిమా ఈటీవీ మయూరిలో మయూరి సినిమాలో ఆయన సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో తుమ్ముల శాస్త్రి అని ఒక ఇది పెట్టారు, పురోహితుడి ఇది. ఆ రోల్ అనమాట. కొంచెం కామెడీ టచ్ ఉన్నది. ఓకే. అది ఫస్ట్ సినిమా అండి. ఓకే. తర్వాత అక్కడి నుంచి కుక్క అనే సినిమా చేసా సెకండ్. ఓకే. తర్వాత మళ్ళీ ఉషాకిరణ్ వాళ్ళ దాంట్లోనే చాలా చాలా సినిమాలు చేశాను. అక్కడి నుంచి బయటపడ్డాను. అదే బయటకు వస్తూ అన్ని సినిమాలు చేశాను. ఓకే. ఎట్లా సార్, మీరు రంగస్థలం నుంచి వచ్చిన ఆర్టిస్టు, బట్ సినిమాకి వచ్చేసరికి సినిమా కల్చర్ అంటే వేరే ఉంటుంది. రంగస్థలంలో మీ యాక్టింగ్ వేరే ఉంటుంది, నాటికల్లో. ప్లస్ సినిమాకి వచ్చేసరికి ఒక రకమైన యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. అవును. ఎట్లా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆడిషన్స్ తీసుకున్నారా, లేకపోతే ఎలా చేసింది ఇదంతా? అప్పట్లో ఆడిషన్స్ అవి తీసుకోలేదండి మా చేత. ఎందుకంటే రంగస్థలం మీద చూసేవాళ్ళు. ఓకే. రంగస్థలం మీద చూసి టీవీలో చూసేవాళ్ళు. టీవీ ఎదురకుండా ఏదో కనిపిస్తే ఎలా యాక్ట్ చేస్తున్నా చూసుకొని మన వాళ్ళదంటగా ఏదైనా క్యారెక్టర్ ఉందనుకుంటే ఈ క్యారెక్టర్ సూట్ అవుతాం అనుకుంటే తీసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతాప్ రాఘవ్ గారు ఒక సినిమా చూస్తున్నారు, ఆయన టీవీ చూస్తున్నారు. ఆ టీవీలో నేను చేస్తున్న సీరియల్ ఏదో వచ్చింది. ఓకే. ఆ సీరియల్ వచ్చినప్పుడు ఆయన రైటర్ ఎస్వి రామారావు గారని ఆ సినిమాకి రాసిన రామారావు గారు పక్కనే ఉన్నారు. ఇద్దరు చూసి మన దాంట్లో క్యారెక్టర్కి ఇతను బాగుంటాడు కదా అని రాఘవ్ గారు చెబితే, అవునండి ఇతను రంగస్థల నటుడు, నాకు కూడా బాగా తెలుసు అని ఆయన రికమెండ్ చేయటం. ఆ విధంగా ఆ క్యారెక్టర్ మనకు వచ్చిందండి. ఈ ప్రశ్నకు బదులేది. ఓకే. అది అందులో అట్లా వచ్చిందనమాట. అట్లాగా టీవీలో అప్పుడు ముమ్మరంగా టీవీ చేసేవాళ్ళం. అప్పుడు దూరదర్శన్ ఒకటేగా ఉండేది. ఫిలిం ఇంకా ఎక్కడికి స్థిరపడలేదు అప్పటికే. ఏదన్నా మెడ్రాస్ నుంచి వచ్చి ఇక్కడికి చేసుకుంటే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు మనకి. ఓకే. అట్లా స్టేజ్ మీద అంటారా మీరు లాస్ట్లో ఉన్న ఆడియన్స్ కూడా రికగ్నైజ్ అవ్వాలని చెప్పేసి ఒక డ్రామా అనేది మీరు ఉంటుంది. సినిమాకి వచ్చేసరికి సెటిల్డ్. అవునండి. ఇది వచ్చిన కొత్తలో ఏమైనా ఇబ్బంది పడ్డారా? సినిమాకి వచ్చిన కొత్తలో వచ్చిన కొత్తలో అంటే మనం అక్కడ ఏంటంటే ఒక 500 మంది 1000 మందికి వినపడేట్టుగా చెప్పాలి కాబట్టి ఇలా మోరెత్తి చేతులు బాగా ఎత్తి ఇట్లన్నీ చేస్తాం రంగస్థలం మూమెంట్. ఇక్కడికి వచ్చేవాడు పనికిరాదు కదా. పనికి రాకపోతే రిస్ట్రిక్షన్. అప్పుడు వాళ్ళు చెబుతూ ఉంటే లేదండి మీరు చేతులు అంతా ఎత్తకూడదు అనేట్లా కెమెరామెన్ డైరెక్టర్ గారు చెప్తుండేవాళ్ళు. ఒక 4-5 సినిమాల తర్వాత ఒకరిని చంపితే కానీ డాక్టర్ కానట్టుగా ఒక 4-5 సినిమాలు ఇబ్బంది పడిన తర్వాత దీనికి అలవాటు పడ్డాం అనమాట. అలవాటు పడిన తర్వాత ఇక అక్కడి నుంచి కంటిన్యూ అయింది. తర్వాత వాళ్ళు కూడా కెమెరామెన్ కూడా అంటుండేవాళ్ళు, సార్ చిన్ డౌన్ అనేది ఇట్లా మాట్లాడటం అలవాటు కదా. ఇప్పుడు అలవాటు చేసుకుని చిన్ డౌన్ చేసి అట్లాంటివి అనుభవించాను. ఓకే. మొదటి బ్రేక్ వచ్చింది, ఇక నాకు తిరిగి చూసుకునే పని లేదు, సినిమాలో నేను సెటిల్ అయిపోయాను అనుకున్నది ఏ వేషంతో మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది? అన్నీ చేసుకుంటూ వెళ్ళాను కానీ దీంట్లో నాకు బ్రేక్ వచ్చింది అనేది ఏం లేదండి. ఫస్ట్ పాయింట్. తర్వాత విచిత్ర ప్రేమ అని ఒక సినిమా డైరెక్ట్ చేశారు జంజాల. ఆయన సినిమాలో చేసిన తర్వాత నాకు జాండీస్ వచ్చింది. జాండీస్ వల్ల మానేశాను, కంప్లీట్గా మానేశాను. ఓకే. ఈ సినిమా వద్దు ఏమొద్దులే అనుకుంటున్నప్పుడు ఆ టైంలోనే నాతో పాటు నాటకాలు వేసిన వాడు కోట శ్రీనివాసరావు, ఆయన ఒకరోజు ఫోన్ చేసి రేపు సండే ఏంట్రా నీ ప్రోగ్రాం అంటే ఏం లేదంటే సరే ఒకసారి రా నువ్వు ఒక డైరెక్టర్ గారిని కలుపుతానని తీసుకెళ్ళాడు.
ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఓకే. ఆ కృష్ణారెడ్డి గారు చూసి మాయలోళ్ళు ఒక వేషానికి మీరు వేయండి శ్రీనివాసరావు గారు చెప్పారు అని చెప్పాడు ఆయన. అది 2 గంటలకు మొదలెడితే 6ంటికి అయిపోయింది ఆ సినిమా. అదే షూటింగ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్కి మంచి పేరు వచ్చిందండి. ఆ క్యారెక్టర్కి మంచి పేరు వచ్చి, ఆ మేనరిజంకి మంచి పేరు వచ్చి, తర్వాత కృష్ణారెడ్డి గారే ఫోన్ చేసి మీది చాలా థియేటర్లో బాగుందండి, మీరు చూసుకున్నారా లేదో అసలు అని చెప్పేసి ఆయనే ఫోన్ చేశారు. ఆ తర్వాత కూడా ఏదైనా స్క్రిప్ట్ డిస్కషన్స్లో కూడా ఏదైనా రైటర్ చెప్తే ఎందుకు అలాగా అనేవాడిని అండి, అంత అలవాటు పడింది, అంత బాగుందండి అని చెప్పి దాంతో బ్రేక్ వచ్చినట్టు వచ్చిందండి. అక్కడి నుంచి ఇంతవరకు ఆ సినిమా పెట్టిన భిక్షే. ఓ గ్రేట్ సార్. ఎస్వి కృష్ణారెడ్డి గారిది. కృష్ణారెడ్డి గారు కూడా బాగా ఎక్కువ ఆయన సినిమా ప్రతి సినిమాలు రిపీట్ చేస్తారు కదా సార్, అన్ని సినిమాలు మ్యాక్సిమం చేశారు కదా. ఆయన చేసిన సినిమాలు అన్నింటిలోకి రిపీట్ చేశారండి. ఏదో మంచి మంచి వేషాలు ఇచ్చేవారు. ఓకే. ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో కూడా ఇంకా సినిమాలు చేయాలి అని చెప్పేసి చెప్పారు. ఆయన నిత్య ఉత్సాహపరుడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాడు అండి. అది చాలా రేర్ ఉండటం. ఏదైనా సీరియస్ విషయం వచ్చినా కూడా మొహంలో తెలిసిపోతుంది మనకి. ఆయనలో తెలియదండి, ఎంతసేపు నవ్వుతూనే ఉంటారు ఆయన. ఆయనకి ఆ ఉత్సాహం ఎప్పటికి కూడా ఉంది. ఇంకొకటి సార్, మిమ్మల్ని నాకు తెలిసి బాగా రిపీట్ చేసింది మీ జంజాల గారు అంటే మీ మిత్రుడు. అవునండి. దాని తర్వాత రాజమౌళి గారు ఎక్కువ సినిమాలు, ప్రతి సినిమాలో మిమ్మల్ని రిపీట్ చేశారు. అది దానికి కారణం ఏంటంటే రాఘవేంద్ర గారి సినిమాలు చూస్తుండేవాడు నేను అంతకుముందు. రాఘవేంద్ర గారి సినిమాల్లో రాఘవేంద్ర గారి శిష్యుడు కదా ఆయన. ఓకే, అప్పటి నుంచి పరిచయం అది. అక్కడి నుంచి యాడ్స్ తీయమని రాజమౌళి గారికి ఇచ్చారు రాఘవేంద్రరావు గారు. అవును. పార్టీ అందులో క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారనమాట. అప్పటిదాకా రాజమౌళి గారు నాకు తెలియదు, నేను ఆయనకి తెలియదు. ఓకే. అక్కడ 2-3 యాడ్స్ చేసిన తర్వాత శాంతినివాసం అనే ఒక సీరియల్ ఇచ్చారు. ఆయన డైరెక్టర్గా ఆయన చేసి ఆ సినిమా అంతా చేసాము. అదే ఆ సీరియల్ అంతా. ఆ సీరియల్ తీసినప్పుడే స్టూడెంట్ నెంబర్ 1 ఆఫర్ వచ్చింది ఆయనకి. రాఘవేంద్రరావు గారు రాజమౌళి గారికి చేయమని ఆయన ఇచ్చారు. ఆ సినిమాలో కూడా మొట్టమొదటి ఆఫర్లో ఉంది నాది. మధ్యలో అమెరికా వెళ్ళటం వలన ఆ వేషం పోయిందిలే, అయ్యే పాపం ఈయన దగ్గర వేషం పోయింది అనుకున్నాను. ఓకే. కానీ ఆ తర్వాత మళ్ళీ నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఆయన నన్ను పిలిపించి మళ్ళీ వేషం ఇచ్చారు. అప్పటి నుంచి అన్ని సినిమాల్లో కంటిన్యూ చేశారండి. 1-2 తప్పితే అన్ని సినిమాల్లోనూ కంటిన్యూ. మొన్న బాహుబలి దాకా, RRలో లేను కానీ అంతవరకు. ఏదన్నా నాకు సూట్ అయ్యే వేషం ఉంటే తప్పకుండా ఆయన నన్ను పిలుస్తారు. ఓకే. మంచి జర్నీ సార్, మంచి కాంబినేషన్. కొన్ని కాంబినేషన్స్కి ఉంటుంది. అవును. ఇంకొకటి సార్, మనకి దాదాపుగా ఎన్ని సినిమాలు అయినాయి సార్ మన సినిమా విషయానికి వస్తే? 300 పైన అయ్యి ఉంటాయండి. నేను ఎప్పుడు లెక్కే లేదు. 300 పైన అయ్యాయి. లాంగ్వేజ్కి వచ్చేసరికి తెలుగుతో పాటు తమిళ్ చేశారా? తమిళ్లో ఒక సినిమా చేశాను ప్రభుదేవ డైరెక్షన్లో. బెంగాలీ 2 సినిమాలు చేశాను. ఓకే. వాసు గారి డైరెక్షన్ అవి. కే వాసు గారు. ఓకే. కన్నడ ఒక సినిమా, 2 సినిమాలు చేశాను. ఓకే. కన్నడ ఒకటి వీరేంద్రనాథ్, ఒకటి కన్నడ డైరెక్టర్ ఎవరు ఆయన. ఓకే. ఉత్సాహంగా ఉల్లాసంగా అనేది వచ్చింది. అవును. అది కన్నడంలో చేసినప్పుడు నేను చేశాను. అవును. కుర్రోడు చనిపోయాడు కదా, హీరో చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. అయితే సార్, మనకి ఈ సినిమాల్లో రాకముందు ఫస్ట్ అసలు డ్రామాలు నటించాలని ఎప్పుడు స్టార్టింగ్ సార్ ఇది? నటించాలని స్టార్ట్ అవడం అంటే మాకు మా నాన్నగారికి చిత్రకళ అనే ఒక సినిమా మ్యాగజైన్ ఉండేదండి. ఓకే. ఆయనే ఎడిటర్, దానికి ఆయన ఓనరు. అది విజయవాడ నుంచి వచ్చేది. అంతకుముందు అన్నీ మెడ్రాస్ నుంచి వచ్చేవి అన్ని పత్రికలు. అవును. సినిమా మ్యాగజైన్ అది. అందుకని విజయవాడ నుంచి వచ్చిన ఒకే ఒక పత్రిక మా ఫాదర్ది. 1950స్లో. ఓకే. 50స్లో ఒక 6-7 సంవత్సరాలు బాగానే నడిచింది అది. ఆ తర్వాత క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏదో లాస్ వచ్చాయి, దానివల్ల వచ్చింది. ఆ పత్రికల్లో వీళ్ళందరూ బొమ్మలు చూడటం, భానుమతి గారు, రామశర్మ గారు, అప్పట్లో రామారావు గారి కంటే ముందు తరం వాళ్ళు నారాయణరావు, నాగయ్య గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇంతవరకు బాగా చూస్తుండేవాడిని. ఓకే. చూస్తున్న టైంలో ఐ థింక్ 57లోనూ ఎప్పుడో మాయాబజార్ వచ్చింది. మాయాబజార్ నంబర్ ఆఫ్ టైమ్స్ చూసా. ఓకే. నాకు ఆ సినిమా బాగా నచ్చిందండి. ఇప్పటికీ మాయాబజార్ కనుక ఎక్కడైనా వస్తుంటే మొత్తం చూస్తాను, అంత ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. ఆ సినిమా రామారావు గారిని చూసిన తర్వాత కొంచెం బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. ఇవి కాకుండా అదేంటి అన్నిటికీ ఇంకొక కారణం ఏంటంటే మా విజయవాడ నా స్వస్థలం. విజయవాడలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా చేసేవాళ్ళు. 9 రోజులు చేస్తారండి, ప్రతి పేటలోనూ చేసేవాళ్ళు. అప్పుడు ఈ పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు ఇవన్నీ పెడుతుండేవాళ్ళు. అవి చూడటం అలవాటైంది. సో సినిమా అనేది మనకి దూరంగా ఉంది.
సో మన ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే నాటకం ఒకటే అప్పుడు. అందుకని నాటకాల మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. ఇంట్రెస్ట్ వచ్చి 60 దగ్గర నుంచి 60లో హై స్కూల్లో ఉండగా ఆ ఏసీసీ క్యాంపులో క్యాంప్ ఫైర్ రోజున వేసాము మొట్టమొదటి నాటిక. అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చానండి. సినిమాల్లోకి రావాలి, సినిమా ప్రవేశం చేయాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు? ఎందుకంటే మీకు సినిమా ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారని తెలిసింది. అదే సినిమాల్లో పనిచేస్తున్న ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారని. అవునండి. అంటే సినిమాలో చేయాలనేది మాయాబజార్ చూస్తున్నప్పటి నుంచే వస్తుంది. ఎందుకంటే రామారావు గారి వైభవం చూసిన తర్వాత మనకి అంత వైభవం కావాలని అనుకుంటాం కదా. అవును. అందుకని అప్పటి నుంచి వచ్చింది ఆ ఇంట్రెస్ట్, అయితే అప్పటి నుంచి ఉంది. రెండోది మా పేరెంట్స్ ఎవరు అడ్డు పెట్టలేదండి. అడ్డు పెట్టలేదు, అట్లా అని ఏదో రికమెండేషన్ చేసి ప్రోత్సహించడం లేదు. దేనికి అడ్డు పెట్టేవాళ్ళు కాదు. మనకి ఇంట్రెస్ట్ దేని మీద ఉంటే దాని మీదే నడవనిచ్చేవాళ్ళు. స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్కి మొదటి హిట్ సినిమా అనుకోవాలి మనం. అవునండి. తొలి వలుపు చేశాడు కదా సినిమా. అంటే ఆయన యువకుడుగా హీరోగా చేసింది అదే కదండి, సోలో హీరో. అదే అంతకుముందు బాలరామాయణం చేశారు ఆయన. బాలరామాయణం, దాని తర్వాత ఇంకోటి ఇది నిన్ను చూడాలని ఇది చేసినట్టున్నారు. ఓహో, చేశారు. పెద్ద హిట్ పడింది స్టూడెంట్ నెంబర్ 1. అవును. స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి మీరు చేశారు. రాజమౌళి గారు చేసిన ప్రతి సినిమాలో ఎన్టీఆర్ కాంబినేషన్లో మీరు చేశారు. అంటే 3 సినిమాలు చేశారు. సింహాద్రిలో చేశాను. యమదొంగ చేశాను. యమదొంగలో కూడా మంచి వేషం సార్ అది. మీరు సింహాద్రిలోనేమో ఇంటర్వల్ బ్యాంక్ వేషం చేసినట్టున్నారు. అవునవును. ఎలా ఉండేవాళ్ళు సార్ ఈ జర్నీలో? ఎన్టీఆర్ గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? మీరు కాంబినేషన్లో చేసేవాళ్ళు కదా అప్పట్లో. అంటే అంతకుముందు పెద్ద హీరోస్ అందరూ మిగతా వాళ్ళందరినీ దూరంగా ఉంచి వాళ్ళు కూర్చుంటారు, ఇట్లా అన్నీ వినేవాళ్ళం అండి మేము. రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా దూరంగా, శోభన్ బాబు వీళ్ళందరూ దూరంగానే కూర్చునేవాడు పెద్ద హీరోగా. కానీ ఎన్టీఆర్ అట్లా కాదు. ఆయన అంత చాలా కలిసిపోయి జోకులు వేస్తూ మనం క్లోజప్ మనం తీస్తున్నాం అనుకోండి, రాజమౌళి గారు పక్కనే కూర్చొని జోక్ వేస్తాడు ఆయన. అరే ఉండండి బాబు, ఉండండి, చెప్పనివ్వండి నన్ను, అంత క్లోజ్గా ఉంటాడు ఆయన. అంత చాలా హుషారైన మనిషి అండి, చాలా చలాకీగా ఉంటాడు ఆయన. వీళ్ళిద్దరి కాంబినేషన్లకి దాదాపు 3 సినిమాలకు కూడా ఇద్దరు రేంజ్ పెరుగుతూ వెళ్ళిపోయింది. రాజమౌళి గారు పెరిగారు, ఎన్టీఆర్ పెరిగారండి. అందులో ఆయన చేసిన సినిమాల్లో చాలామంది పెరిగారండి. అవును. కొంతమంది డైరెక్టర్లు డైరెక్ట్ చేసిన సినిమాల్లో మళ్ళీ వేషాలు రాకపోవచ్చు, కానీ రాజమౌళి గారి దగ్గర వేసిన ప్రతి వాళ్ళకి చాలా సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు చేశారు. అజయ్ అనేవాడు మంచి విలన్ అవ్వలేదండి. అంతే, ప్రతి సినిమాలో అజయ్ అని, సుబ్బారాజు అని ఆయన బాగా కంటిన్యూ చేసి వాళ్ళని అభివృద్ధిలోకి వచ్చేదాకా ఆయన కంటిన్యూ చేసేవారు. ఆయనకు ఉంది అది. ఎందుకంటే ఆయనకు ఎవరు దేనికి సూట్ అవుతారో, ఎవరి దగ్గర నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేది ఆయనకి బ్రెయిన్లో బాగా తెలుసు. ఆయనకి బాగా తెలుసు. సార్, మీరు మీ జర్నీలో సినిమా రంగానికి వచ్చిన తర్వాత దాదాపు 32 సంవత్సరాలు సినిమా రంగంలో ఉన్నారు కదా. 3 తరాల ఆర్టిస్టులను చూసుంటారు మీరు. చూశానండి. 3 తరాల ఆర్టిస్టులను చూసుంటారు. నాకు తెలిసి చేయలేకపోయిన వీళ్ళతో అని పాత తరం నటుల్లో కానీ ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే నాకు తెలిసి ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు మీరు. ఎన్టీఆర్ గారు ఒక్కరితోనే యాక్ట్ చేయలేదండి. ఆయన ఒక సినిమాకి పిలిచారు, ఆయన డైరెక్షను. ఒక సినిమా ఏదో సామ్రాట్ అశోక్ అట్లాంటిది ఏదో పిలిచారు. ఆయనతో ముఖాముఖిగా ఒక అరగంట సేపు మాట్లాడాను. ఓకే. మాట్లాడిన తర్వాత నాకు అందులో ఎందుకో మరి అది సూట్ కాలేదు అనుకుంటాను, బహుశా ఇవ్వలేదు. ఓకే. ఆయనతో తప్పితే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, వెంకటేష్ బాబు, ఓకే, అందరితో చేశానండి. రాజశేఖర్, అవునవును, అందరితో చేశాను. నాగేశ్వర గారు మొన్నటి వరకు యాక్ట్ చేశారు. చనిపోయే ముందు వరకు కూడా యాక్ట్ చేశారు. మన సినిమా వరకు కూడా యాక్ట్ చేశారు. నాగేశ్వర గారితో యాక్ట్ చేసినప్పుడు ఆయనతో ఉన్న స్మృతులు ఏమన్నా గుర్తుపెట్టుకొని? చాలా ఉంటాయండి. ఆయన ఎందుకంటే ఆయన నేను చదువుకోలేదు అని చెప్తుంటారు కదా. అవును సార్, అది నిజమే కావచ్చు, కానీ ప్రపంచాన్ని చదివాడు. మంచి జ్ఞాని. ఓకే. ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలి, ఏది ధర్మం కాదు అనేది ఆయనకు అన్నీ బాగా తెలుసు. అసలు ప్రపంచం మన భారతదేశం ఎట్లా ఉండేది, అందులోంచి ఏవేవి, ఆఫ్ఘనిస్తాన్ ఎట్లా వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియా ఎట్లా వెళ్ళిపోయింది, ఇవన్నీ మా కూర్చోబెట్టి చెప్తుండేవారు ఆయన. ఆయన అందరిలో కూర్చుంటారు, కానీ అందరికీ ఆయన తన అభిప్రాయాలు చెబుతుంటాడు. ఆయన సకుటుంబ సపరివార సమేతంగానే ఒక సినిమా చేశాను. పండగ అనే ఒక సినిమా చేశాను. పండగ శ్రీకాంత్ అదే ఆయన కాంబినేషన్లో చేసిన వేషాలు అన్నమాట ఇది. ఓకే. ఆ 2 చేశాను. తర్వాత ఆయన అప్రిసియేషన్ కూడా పొందాను నేను. శివలీలలోని ఈటీవీ వాళ్ళు మొదటి పౌరాణిక వేషం వేసింది నేను అక్కడ. ఓకే. దక్షుడు వేషం వేశాను. వేస్తే ఆయన ఒకరోజు షూటింగ్లో, శర్మ గారు దక్షుడు మీరే కదా వేసింది? అవునండి, నేను పౌరాణికాలు చూడండి, నాకు నమ్మకం లేదు,
కానీ మా ఆవిడ చూస్తుంది. మా ఆవిడ చూసి ఇదిగో ఒక రోజున పిలిచి ఇతను బాగా చేస్తున్నాడండి ఇందులో అని నాకు చూపించింది ఆవిడ. ఆవిడ చాలా బాగా చేస్తున్నాడు, సర్టిఫికేట్ ఇచ్చింది ఆవిడ. అది మీకు చెప్పాలనుకున్నాను అని నాకు చెప్పాడు స్వయంగా ఆయన. గ్రేట్ అండి, అసలు గ్రేట్ నిజంగా ఆయన. ఓకే. ఆయన దేవదాసు వేస్తున్న సమయంలో చిన్న పిల్లల ముందు కూర్చొని బెంచ్ల మీద కూర్చొని చూసిన వాళ్ళం కదా. అట్లాంటి వ్యక్తితో యాక్ట్ చేయటమే అదృష్టం అనుకున్నాను. ఓకే. మీకు సినిమాల కంటే టీవీ రంగాల్లోనే ఎక్కువ నంది అవార్డులు వచ్చినట్టున్నాయి కదా సార్? 2-3 సినిమాలో రాలేదు, టీవీలోనే వచ్చాయి. టీవీలో 2 సార్లు ఉత్తమ సహాయ నటుడు వచ్చింది. ఒకసారి నేను ప్రొడ్యూస్ చేసిన దానికి కూడా ఓకే ఒక జ్యూరీ ప్రొడక్షన్ వచ్చింది. రంగస్థలంలో జడ్జి గారు వెళ్ళినందుకు గాను నంది అవార్డ్స్ ఇచ్చారు. అట్లా వచ్చాయి. ప్రొడ్యూస్ చేశారు, పర్లేదు సార్. ప్రొడ్యూస్ చేసినందుకు మీకు వెనక్కి వచ్చినాయా? ఏమన్నా కొద్దిగా ఇబ్బంది పడ్డారా? అంతా రావండి. 80-85% ఉంటాయి, మిగతాది లాసే. అయ్యో, మరి లాస్ అయినప్పుడు బాధపడిన సందర్భాలు లేవా? కష్టపడి సంపాదించుకున్నాం కదా. చెప్పేగా మీకు నేను, మనకి ఎప్పుడైతే ఇష్టం ఉందో లాస్ను కూడా మనం ఇష్టంగానే తీసుకుంటాం. ఓకే. అది కష్టం అని అనుకోలేదు అప్పుడు కూడా. ఓకే. పోతే భగవంతుడు అంతవరకే ఇచ్చాడు, ఇంకో దాంట్లో ఇస్తాడు, దీన్ని పుడుస్తాడు అనే ఒక నమ్మకం. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ లేదనుకుంటే ఎవరైనా సరే ఒక జోనర్ ఫిక్స్ అవుతారు. నాది ఇది కామెడీ జోనర్ అనో లేకపోతే నెగిటివ్ క్యారెక్టర్ అనో లేకపోతే, బట్ మీరు అన్ని వేరియేషన్స్ చేశారు. ఎలా సాధ్యమైంది సార్? ఇప్పుడు కామెడీ వేషాలకు చాలా చేశారు మీరు. అంటే అది నాకు రంగస్థలం పెట్టిన భిక్ష అండి. అంతే. రంగస్థలంలో హీరో వేషాలు చేశాను, ఫాదర్ వేషాలు చేశాను, 80 సంవత్సరాల కోయివాడి వేషం కూడా వేశాను. నాకు అప్పుడు 30 ఏళ్ళు. అటువంటివన్నీ కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ చేశాను రంగస్థలం మీద. ఆ అవగాహనతో కొంచెం అన్నీ చేయగలిగాను అన్నమాట. కామెడీ వేషాలు చేశాను, సీరియస్ చేశాను. ముత్యాల సుబ్బయ్య గారి సూర్యుడిలో విలన్ వేషం వేశాను. అదేంటి సార్, అదొక్కటే చేసి వదిలేసారు ఏంటి? విచిత్రంగా అది. అంటే నా మొహం మీద పండదండి. అందరూ ఏమనుకుంటారు, వీళ్ళు చూసే వంట చేసేవాళ్ళు లెక్క లేరు అనుకుంటారు. అది ఆయన ముత్యాల సుబ్బయ్య గారికి ఆ ఒక్క పాయింట్ నచ్చింది. ఇప్పుడు అందులో వాడు విషం పెడతాడు ఆవిడికి అనేది తెలియకూడదు ఆడియన్స్కి. అవును. సో మీ ఫేస్ అయితే ఏంటంటే వాళ్ళు నమ్మరు, వీడు ఏదో హాని చేస్తాడు అని అనుకోరు, కాబట్టి మీకైతే సూట్ అవుతుంది అది అని చెప్పారు ఆయన. ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత వేషం బాగా చేసినప్పటికీ నీకు వద్దయ్యా అటువంటి వేషాలు అన్న పెద్దవాళ్ళు ఉన్నారు. అట్లాంటివి వెయ్యకు నువ్వు ఎప్పుడు చెడు వేషాలు ఎందుకని మనకి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అందుకని తర్వాత రెండోది ఆఫర్ కూడా రాలేదు. అట్లాగా టీవీలో వచ్చింది మళ్ళీ విలన్ వేషం వేయడానికి. కూల్ విలన్ అది. ఎండమూరి వీరేంద్రనాథ్ తులసిదళం ఉంది కదా. అవునవును. పైడి తల్లి అనే ఒక వేషం ఉంటుంది. పెద్ద హిట్ సార్ అది కూడా అప్పట్లో. చాలా అండర్ కరెంట్గా ఉంటుంది వాడు విలన్ అంతా. ఐబ్రోలు ఎగరేయటం ఇట్లాంటివి ఉండవు, చాలా కూల్గా ఉంటుంది. అట్లాంటి వేషం వేశాను. దానికి అదేదో పత్రిక వాళ్ళది, దానికి ప్రైజ్ కూడా వచ్చింది నాకు టీవీలో. సరే, ఇది సినిమాల్లో విషయానికి వస్తే మీరు 32 years చేశారు కదా జర్నీ. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ మా నాన్నగారు పత్రిక పెట్టి లాస్ అయ్యారన్నారు. పత్రిక పెట్టి లాస్ అయ్యారు, తర్వాత పత్రిక తీస్తారు, తర్వాత బట్ మీరు నిలదొక్కుకోవాలి, బాగా సంపాదించుకోవాలి అని ఏమన్నా ట్రై చేశారా? లేకపోతే గడిస్తే చాలా అని చెప్పేసి వస్తున్నాయి? అంతేనండి. ఆ రెండోదే. నేను దీంట్లో సంపాదించాలి అని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఓకే. నాకు ఒక గ్యారంటీడ్ జాబ్ ఉంది. ఆర్టీసీలో అకౌంట్స్ సూపరింటెండెంట్గా పనిచేసేవాడిని. ఆ జీతం వస్తుండేది. నా మిస్సెస్ కూడా జాబ్ చేసేది, ఆవిడ టీచర్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్. ఓకే. ఓకే. సో నాకు ఇక్కడ సంపాదించాలని ఏం లేదు. ఫోన్ వస్తే వీళ్ళు సెలవు ఇస్తే వెళ్ళి వేసేవాడిని తప్పితే ఆ తాపత్రయం లేదు. సినిమా వైపు వెళ్ళాలి, అక్కడ ఏదో మనం స్థిరంగా ఉండాలనే తాపత్రయం లేదు. అందుకని నేను మెడ్రాస్ కూడా ఎప్పుడు వెళ్ళి ట్రై చేయాలి. ఇక్కడికి వచ్చిన నా ఆఫర్స్ని మాత్రం ఉపయోగించుకున్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కువ అంతే. ఓకే. అంతేగాని ట్రై చేయలేదు. లీవ్లు కోఆపరేట్ చేసేవాళ్ళ? లీవ్లు ఎక్కువ దొరికాయా? చేసేవాళ్ళు. ఒక్కోసారి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతుండేవాడిని. మధ్యాహ్నం దాకా పని చేసి పని ఉందని చెప్పి కూడా వెళ్ళిపోతుండేవాడిని. ఓకే. అట్లాగే జరిగింది. ఓకే. లాస్ట్లో ఇంకా మరీ ఇది అయినప్పుడు నువ్వు అక్కడే ఎక్కువ సంపాదిస్తున్నావు అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే. అనే 2-3 వికారాబాద్, తాండూరు, ఇట్లాగే కరీంనగర్ ఇట్లా ట్రాన్స్ఫర్ చేశారు నన్ను. సో ఇక్కడ మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ టైంలో ఆఫర్లు వస్తున్న టైంలో అక్కడికి వెళ్తే అట్లాగానే రిజైన్ చేశాను, వదిలేసారు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకున్నాను. ఓకే. అప్పటికి ఎంత సర్వీస్ ఉంది సార్? ఇంకా అప్పటికి 97 నుంచి 2500, 8 సంవత్సరాల సర్వీస్ ఉంది. 8 years సర్వీస్ వదిలేశారు మీరు? వదిలేశానండి.
ఓకే, గ్రేట్ సార్. నటన అంటే మీకు ఇష్టం అండి, అంతే. ఓకే, ఈ జర్నీలో మీరు ఆల్రెడీ నాటకాల్లో డైరెక్ట్ చేశారు. అవును. డైరెక్షన్ చేయాలని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదా? సినిమా డైరెక్ట్ చేయాలనిపించలేదండి. ఎందుకంటే నాకు డ్రామా ఒక సింగిల్ లొకేల్లో చేసేస్తాం. డిఫరెంట్ లొకేల్లో చేయటం, డిఫరెంట్ వీటికి వెళ్ళటం అనేది అప్పటికి అలవాటు పడలేదు కదా. ఇంకా చూస్తున్నాం కానీ అలవాటు పడలేదు. టీవీ సీరియల్స్ డైరెక్టర్గా మాత్రం కొంచెం చేయాలనిపించి ఇప్పుడు మేము చేస్తాను అనగానే నమ్మి ఇచ్చే ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా. అందుకని మనం చేసి ప్రూవ్ చేసుకోవాలి. అవును. అందుకని దూరదర్శన్లో 104 ఎపిసోడ్లు చేశాను. అవును. 100 ఏళ్ల పంటకి 101 సూత్రం అని కామెడీ సీరియల్ ఒకటి చేశాను. తర్వాత ఎస్వీబీసీ పెట్టిన తర్వాత వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తుల కథలు చేశాను. 13 చేశానండి. ఓకే, అది అంతే చాలు. సినిమాల వైపు ఏం రాలేదు ఇంకా? సినిమాల్లోకి చేయాలని అనిపించలేదు, ఎందుకంటే ఇంత కథను ఇంతగా చెప్పాలి కదా. అవును, అది చేత కాదు. సార్ ఇంకోటి సార్, సినిమాల్లో లాంగ్ కెరీర్ లీడ్ చేశారు. సినిమాలో చాలామంది మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతుంటారు. ఫ్రెండ్స్గా నిలిచిపోయిన వాళ్ళు, ఆత్మీయులుగా నిలిచిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు చెప్పాక మీకు నాతో పాటు నాటకాలు వేసిన వాడు కోట శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు. మాకు నాటకాలు రాసి మాతో పాటు చేసిన వాడు ఎల్బి శ్రీరామ్. ఓకే. భరణి రాసిన నాటకాలని మేము తీసుకొని మా ఆర్టిస్టులో చేశాను. అతను కూడా మంచి ఫ్రెండ్ నాకు. ఓకే. తర్వాత సినిమాలోకి వచ్చిన తర్వాత పరిచయం అయింది ఏవిఎస్, గౌతమ్ రాజు, బాబు మోహనం. ఓకే. వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అండి నాకు. ఏవిఎస్ గారు అంటే గుర్తొచ్చిందండి. ఏవిఎస్ గారు షోలు కూడా చేసేవాళ్ళు కదా మీరంతా కలిసి బయటికి. మీరు కూడా వెళ్ళేవాళ్ళ షోలకి? నేను ఏవిఎస్ ఉన్న దాంట్లో 1-2 చేశాను, కానీ గుండు హనుమంతరావు వాటిలో చేశాను. హనుమంతరావు గారు ఆయన ఢిల్లీ అవి అక్కడ తీసుకెడుతుండేవాడు. ఆయన దాంట్లో వాళ్ళ స్కిట్స్ అంటారు. స్కిట్స్ అవి చేశాను. అవి మనం ఎంత కరెక్ట్గా ఉన్నా మన కొంత అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అర్థం చేసుకోక మన వల్ల బాధపడ్డారని చెప్పి మనకి తెలిసిన, లేకపోతే మనం ఏమైనా ఇబ్బంది పెట్టామని, కోపడ్డామని, ఇట్లాంటివి వస్తుంటాయి. అట్లా సందర్భాలు అట్లా మీరు మీ వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డాయి కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఒక్క ఇన్సిడెంట్ ఉందండి, ఒకటే. క్రాంతి కుమార్ గారి సినిమా సుబ్బరాజు గారి కుటుంబం అని ఒక సినిమా చేస్తున్నాం. సుబ్బరాజు గారుగా దాసనారాయణరావు గారు వేస్తున్నారు. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్. నాకు ఒకరోజు ఇచ్చారు, ఒకరోజు సరిపోతుంది అన్నారు. ఆ రోజు ఏమైందంటే సుజాత గారు దాసరి గారి కాంబినేషను. ఆవిడకి కాస్ట్యూమర్ తెచ్చిన శారీ నచ్చపోయేటప్పటికి నాకు వేరే శారీ తెస్తే కానీ నేను సెట్లోకి రానని ఆవిడ కూర్చున్నారు. ఓకే. సో వేరే శారీ తెచ్చేప్పటికి లంచ్ టైం అయిపోయింది, లంచ్ దాటిపోయింది. సో మార్నింగ్ చేయాల్సిన సీన్ చేయలే, ఆఫ్టర్నూన్ చేయాల్సిన సీన్ చేసేసాం ఈవిడతో. మార్నింగ్ చేయాల్సిన సీన్ చేయాలి కాబట్టి 2వ రోజు ఉండమన్నారు. 2వ రోజు నేను వరంగల్ వెళ్ళాలండి, ఒక యాడ్ ఫిల్మ్ చేస్తున్నాను అక్కడ. ఓకే. అక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారు. యాడ్ ఫిల్మ్స్ అంటే చిన్న బడ్జెట్తో చేసే సినిమా ఇది కదండి, వాళ్ళు ఇబ్బంది పడిపోతారండి. అందుకని నేను వెళ్ళాలండి. ఏంటండి అట్లా సినిమా ఎందుకు ఒప్పుకున్నారు మరి అంటే, ఒక్కరోజు అంటే ఒప్పుకున్నానండి నేను. ఒక్కరోజు కాబట్టే ఒప్పుకున్నాను నేను. మీరు 2వ రోజు 3వ రోజు ఎక్స్టెండ్ చేసుకుంటారంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు ఏమీ లేదనుకోండి, నేను 2వ రోజు చేసామండి, కానీ వాళ్ళు రైల్వే టికెట్స్ తీసుకొని ఇవి చేసుకొని ఇబ్బంది అవుతుందండి. పోనీ ఒక హాఫ్ డే ఉండండి, హాఫ్ డే వాళ్ళకి చెప్పండి కొంచెం లేట్ అవుతుందని అని చెప్తే, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, యాక్చువల్గా రేపు మీరు వస్తే లొకేషన్ అది ఇది చూపించి ఎల్లుండి షూటింగ్ చేస్తానండి, పోనీ అట్లా అనుకున్నాం, ఆఫ్టర్నూన్ నుంచి అయినా బయలుదేరండి పర్వాలేదు అన్నారు. వెసులుబాటు దొరికింది. ఇవి దాసనారాయణ గారు అర్థం చేసుకుంటాడండి. ఆయన రంగస్థలం నుంచి వచ్చిన మనిషి కదా, ఆయన అర్థం చేసుకోగలడు. ఆయనే ఇంటర్ఫియర్ కాల. ఓకే. క్రాంతి కుమార్ గారే కొంచెం అరిచే ధోరణిలో చెప్తే నేను తప్పక ఆ స్థాయిలో మాట్లాడాల్సి వచ్చింది. ఓకే. సో తర్వాత ఏం కాదనుకోండి, తర్వాత మళ్ళీ రిక్షావాడికి పిలిచారు. రిక్షావాడికి పిలిచినప్పుడు కూడా ఇదే, మీరు రేపటికల్లా అక్కడ ఉండాలన్నారు. నేను నాయుడు గారి కుటుంబం అని రామానాయుడు గారి సినిమా చేస్తున్నాను. సో ఇవాళ షూటింగ్ ఉంది, రేపు ఎల్లుండి లేదు, ఆవుల ఎల్లుండి 3వ రోజున శ్రీశైలం వెళ్ళాలి షూటింగ్కి. నాయుడు గారి డేట్స్ అవి. ఓకే. రేపు మీరు మెడ్రాస్ రావాలి సార్, చిరంజీవి గారి సినిమాలో ఒక వేషం వేశారు కదా మీరు, అది కంటిన్యూస్లో ఇంకో సీన్ వచ్చింది, అది మెడ్రాస్లో చేస్తున్నాము అన్నారు. సో నాయుడు గారికి చెప్పాలి కదా. నేను నాయుడు గారికి చెప్పాను, నో అన్నాడు ఆయన, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కి వచ్చి చేస్తుంటే నువ్వు మెడ్రాస్ వెళ్ళి చేస్తావు నువ్వు. ఓకే. కాదు సార్, చిరంజీవి గారి సినిమా, చిరంజీవి అయిన కావచ్చు ఇంకోటి కావచ్చు అండి, నేను చిరంజీవి గారి గురించి మాట్లాడలే. ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి డెవలప్ కావాలని అంటుంటే నువ్వు వెళ్ళేసి నేను మెడ్రాస్లో చేస్తానంటాం,
అసంబద్ధం, అసలు వెళ్ళొద్దు అన్నాడండి. అదొకటి ఇబ్బంది అయింది. ఓకే. అబ్బాయి ఇబ్బంది అయిన తర్వాత కూడదు అని అంటే నేను ఏం చేశానంటే, ఆయనదే పెద్ద సినిమా, పైగా ఆయన కాంబినేషన్లో సోమయాజులు గారు పక్కన నేను ఉంటాను. మా సీనియర్ లాయర్ అనమాట ఆయన, నేను జూనియర్ లాయర్ని. ఆ తర్వాత జడ్జి అయ్యాను. ఆ జడ్జి వచ్చే సీన్ చేసేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు కంపల్సరీ అన్నారు. అందుకని ఏం చేశానంటే నాయుడు గారికి చెప్పకుండా పొద్దునే ఫ్లైట్లో వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్రాంతి కుమార్ గారు వాళ్ళ మేనేజర్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈరోజు షూటింగ్ లేదండి, రేపు ఉంది అన్నాడు. అదేంటి, అది ముందే చెప్పాలి కదండి. చెప్పలేదు. అక్కడికి మరి అదేంటంటే పవన్ కళ్యాణ్ గారని చిరంజీవి గారి బ్రదరు, ఆయన సినిమా ఇనాగ్రేషన్ ఉంది, చిరంజీవి గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఓకే. మరి ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు మన ఎందుకంటే పిలవటం. ఓకే. అట్లా ఒక ఇబ్బంది అయిందండి. అది అట్లా 2 క్రాంతి కుమార్ సినిమాలతోనే అయింది. ఓకే. తర్వాత సర్దుకున్నారా ఆయన? తర్వాత రామనాయుడు గారు ఆయన అంత అమాయకుడు అండి. ఆయన మోళ ఊరిగా అప్పుడు కోపం వస్తుంది అంతే, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాడు. చేశారా తర్వాత సినిమాలు ఇచ్చారు అవకాశం? ధర్మచక్రం మంచి వేషం కదండి. అవును, ధర్మచక్రం వేశాను. ఓకే. ఆయన పాపం అన్నిట్లో ఆయన కూడా ప్రిఫర్ చేసేవాడు నన్ను. మీకు బ్రహ్మానంద్ గారికి ఏంటి సార్ రిలేషన్? అంటే ఐ మీన్ బ్రహ్మానందం గారితో ఉండేవాళ్ళు, దగ్గరగా ఉండేవాళ్ళని తెలిసింది, నిజమేనది? అది నిజమేనండి. ఎందుకంటే ఆయన సినిమాల్లోకి రాకముందు లెక్చరర్గా పనిచేశారు. తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్గా చాలా పెద్ద పేరు ఉంది ఆయనకి ఆంధ్రదేశంలో. అవును. అప్పుడు ఇక్కడ మిమిక్రీ చేయడానికి వచ్చారు ఒకసారి ఇక్కడికి. ఓకే. ఛాయరాగాన సభలో మిమిక్రీ చేశారు. ఆది విష్ణు గారికి సన్మానం ఆ రోజున. ఆది విష్ణు గారి ఫ్రెండ్ అయిన. ఓకే. సో ఆయన వచ్చినప్పుడల్లా ఆది విష్ణు గారిని చూసి మా సెక్షన్కి కూడా వచ్చి నాకు కూడా పలకరించి మేము ఇద్దరం బయటికి వెళ్ళి టీ తాగి మళ్ళీ ఇంటికి వెళ్తుండేవాడు. ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నమాట. ఓకే. అట్లాగా ఒకసారి జంజాల గారితో కూడా పరిచయం అయింది ఆయనకి. ఆ తర్వాత ఆయన ఫిలింలోకి వచ్చినప్పుడు వేజల సత్యనారాయణ గారని మొదటి సినిమాలో చేశారు బ్రహ్మానందం గారు. వేజల సత్యనారాయణ గారు తాత అవతారం అని అందులో చేశారు ఆయన. ఓకే. ఆయన నేను ఫ్రెండ్ వేషాలు అనమాట నరేష్ గారికి. నరేష్ గారు మెయిన్ హీరో. ఓకే. సో అట్లాగా మా ఫ్రెండ్షిప్ అతని మొదటి సినిమాతో కూడా బలపడింది. ఆ తర్వాత సత్యాగ్రహం, నెక్స్ట్ సినిమా సత్యాగ్రహం. ఓకే. సత్యాగ్రహం సినిమాలో కూడా నేను కమెడియన్ని, తను కమెడియన్ని, ఇద్దరం మెడ్రాస్ కూడా వెళ్ళి చేసి వచ్చాం. ఓకే. మళ్ళీ ఆ తర్వాత అహనా పెళ్ళంటే వచ్చేస్తుంది ఆయనకి. అక్కడ నుంచి మంచి రైజ్ వచ్చింది. అవును, అహనా పెళ్ళి తర్వాత తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంకా లేకుండా వచ్చిందండి. బాగుంటారు, ఇప్పటికీ బాగుంటారా? బాగుంటారు పాపం, ఆయనకి అదే లేదు. కానీ ఆయన టైం ఉండదు. ఏదో ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఇక్కడ కాలక్షేపం ఒక రోజు మాట్లాడుకుందన్న మనం అందరం ఇటు రావటం అట్లాంటివి ఉండవు ఆయనకి. ఆయన కూడా స్టార్ కదా, కొంచెం బయటకు రాలేడు అంటే ఉంటాయి అనుకోండి. ఏదో ఎవరిదే వాళ్ళది. ఎక్కువగా మీకు మనకి ఈవి గారి సినిమాల్లో మీకు అవకాశం దొరికిందా మీకు ఏమన్నా? ఈవి గారి సినిమాల్లో రాకపోవడానికి కారణం ఏంటంటేనండి, ఆయన జంజాల్ గారి కో డైరెక్టర్గా ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేది. ఈయన కమల్ హాసన్ సినిమా ఒకటి ఇంద్రుడు చంద్రుడు చేస్తున్నప్పుడు ఒక వేషం కావాల్సి వచ్చింది, ఒక డాక్టర్ వేషం ఏదో కావాల్సి వచ్చి ఈయన నాయుడు గారికి చెప్పారట, సుబ్రహ్మణ్య శర్మ చేస్తాడండి ఆ వేషం అని చెప్పేసి. అప్పుడు మనకు పీపీ నంబర్లే ఉండేవి టెలిఫోన్స్. అవును. సో కబురు పెట్టారట. కానీ నేను సరూర్ నగర్ చాలా దూరం మా ఇల్లు. ఓకే. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏ రిహార్సల్స్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళలేను. అందుకని రిహార్సల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక రాత్రి 8 9 ఇంటికి వెళ్ళేవాడిని. అప్పుడు చెప్పారు రేపు పొద్దున షూటింగ్ ఉందని. ఆ రోజునేమో మా డిన్నర్కి జంజాల గారు, ఆది విష్ణు గారు మా ఇంటికి వస్తూ ఉన్నారు. ధర్మవరపు ముగ్గురు వచ్చారన్నమాట. రాత్రి 10 10:30 అయింది. అప్పుడు చెప్పారు వాళ్ళు. అప్పుడు చెప్తే మనం ఎవరికి ఫోన్ చేయాలి, మనం నా ఇంట్లో ఫోన్ లేదు, ఇంకోటికి చెప్పలేము, ఈ పరిస్థితిలో ఉందన్నమాట. ఆ పొద్దునకి వెళ్ళలేకపోయాం, టైంకి వెళ్ళలేకపోయాం. వేరే వాళ్ళని పెట్టుకొని సినిమా చేస్తున్నారు. ఆయన రామానాయుడు గారు ఈవీవి గారిని అన్నారట, ఎటువంటి క్యాండిడేట్ గురించి చెప్తావా నువ్వు, ఇట్లా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏదని తిట్టారట ఆయన. అది పాపం బాధపడ్డాడు ఆయన. బాధపడి ఇంకా వద్దులే శర్మ వద్దనుకొని ఆయన మనకి ఇవ్వాల. కానీ ఫ్రెండ్షిప్గా ఉండేవాడు, మాట్లాడేవాడు. శర్మ గారు మంచి సబ్జెక్ట్ ఏమైనా ఉందా, నాటకాలు చేస్తున్నారు కదా, మంచి కామెడీ సబ్జెక్ట్ ఉంటే చెప్పండి చేసేద్దాం అది ఇది అని కూడా అంటాడు. కానీ వేషం మాత్రం ఇవ్వాల. ఓకే. లాస్ట్ వరకు వేషం ఇవ్వలేదు. సరిగ్గా అదే టైంలో కృష్ణారెడ్డి గారి సినిమాలు ఉంటాం, అందులో రెగ్యులర్గా ఉండటం కూడా ఉంది కదా. అవును, కృష్ణారెడ్డి గారి సినిమాలు పడ్డాయి గట్టిగా. సార్ ఇంత లాంగ్ కెరీర్, దాదాపు 60 సంవత్సరాల నుంచి నటిస్తున్నారు కదా, ఎలా ఉంది సార్ ఈ లాంగ్ కెరీర్ చూసుకున్న తర్వాత?
ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మైల్ స్టోన్లు ఉంటాయి జీవితాల్లో. అంటే నాకు నేను ఇష్టపడ్డ రంగం కాబట్టి నాకు ఇష్టంగా ఉంటుందండి, కష్టం అనిపించదు అసలు. అందుకని ఇష్టంగా చేసుకుంటూ వెళుతున్నాను. ఇప్పటికీ నేను రంగస్థలం కానీ ఈ 4 మీడియాల్లోనూ ఉంటాను ఇప్పటికి కూడాను. రేడియో చేస్తున్నారు ఇప్పుడు కూడా? రేడియో చేస్తాను, టీవీ చేస్తాను, ఓకే, సినిమా చేస్తాను. రంగస్థలం మీద యాక్టివిటీ రెగ్యులర్గానే ఉంటుంది. ఓకే. సో 4 ఉన్నాను ఇప్పటికీ. అదే మనకు కొంచెం హెల్తీగా అనిపిస్తుందండి, ఏదో ఒక యాక్టివిటీ ఉంటే. తెలిసిన యాక్టివిటీ అది. సో అది మిస్ అయిపోయారు అనమాట అయితే. సార్ ఇంకొకటి సార్, మనకి ఈ ఆ రోజుల్లో రాఘవేంద్రరావు గారు, దాస్ నారాయణరావు గారు ఇద్దరు ఉండేవాళ్ళు, పోటాపోటీకి నడిచేది సినిమాలు. రాఘవేంద్ర గారు సపరేట్ ట్రాక్ నడిచేది, దాసరి గారితో ఒక ట్రాక్ నడిచేది. ఎట్లా సార్, ఎట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? ఇద్దరు డైరెక్టర్లతో పనిచేశారు కదా మీరు. అవునండి. రాఘవేంద్ర గారితో నడిచేది, ఇటు దాసరి గారితో నడిచేది. దాసరి గారితో ఒక స్కూలు, అవునండి. రాఘవేంద్ర గారితో ఒక స్టైల్. అవును. ఎట్లా సార్, ఎట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? ఎట్లా వాళ్ళ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఇలా ఉండాలి, అట్లా ఉండాలి, అటువంటి వాటిలో డిఫరెన్స్ ఉంటుంది. కానీ మీరు ఒక డాక్టర్ వేషం వేశారనుకోండి, రాఘవేంద్రరావు గారి సినిమా అయినా దాసరి గారి సినిమా అయినా సరే, గుండె మీద చేపెట్టి 4 చూపించు, కళ్ళు చూడు, ఇవే ఉంటాయి కదా. ఉండదండి, వర్కింగ్ స్టైల్ డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఏంటంటే రాఘవేంద్రరావు గారు ప్రూవ్డ్ ఆర్టిస్టులే తీసుకునేవాడు. ఓకే. ఇక్కడికి వచ్చేప్పటికి ఈయన రంగస్థలం నుంచి కూడా చాలా మందిని ఎంకరేజ్ చేసి తీసుకున్నారు. దాసరి గారు కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి చాలా మందికి అప్లిఫ్ట్ ఇచ్చారు ఆయన. అట్లా ఉండే నాకు కూడా అట్లాగే 2-3 వేషాలు ఆఫర్ చేశారు ఆయన. అవి మన చేతి దాకా రాలేదు. ఓకే. ఒక సినిమా ఏదో సుమన్ గారు హీరో, అందులో 3 విలన్లు ఉంటారు. అంతకుముందు జంజాల గారు కృష్ణమూర్తి కుక్కపిల్లని ఒక టెలిఫిల్మ్ చేశారు ఈటీవీకి. అందులో వేషం దాసరావు గారు చూసి, కామెడీ విలన్ వేషం సుబ్బరాయ శర్మకి ఇవ్వండి, మిగతా ఇద్దరునేమో రామిరెడ్డి లేదు ఇంకోళ్ళు ఎవరో ఉంటారు కదా, సత్యనారాయణ గారు ఒక వేషం, ఇంకో నాయన, అట్లా పెడదాం అనుకుని ఆయన అనుకుని నాకు డేట్లు పంపించారు, విమానం టికెట్లు పంపించారు, అన్నీ. సరిగ్గా నేను రేపు ఎల్లుండి వెళ్ళాలి అనుకోకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం అంతా స్ట్రైక్లో వెళ్ళిపోయింది. 4 భాషలో ఎవరు షూటింగ్లు చేయలేదండి, ఒక 4 రోజుల పాటు కంప్లీట్గా. అట్లా ఆ వేషం పోయింది. ఓకే. మనకి ఇస్తానన్న వాడు ఉన్నా కూడా అట్లా మిస్ అయ్యాం. ఓకే. అలాగే శ్రీవారికి ప్రేమలేఖ చేస్తున్నప్పుడు ఇతనే రైటర్ కదా, జంజాలే రైటరు, డైరెక్టర్ కదా. ఒక సీన్ వచ్చింది, ఆ సీన్లో ఈ సాంగ్ కూడా పెట్టి నన్ను మెడ్రాస్ పిలిపించి ఆ సాంగ్లో మధ్యలో నా డైలాగులు నా వాయిస్తో పెట్టించి కూడా చేశారు. అన్నీ అయిన తర్వాత వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏదో చేంజ్ వచ్చిందండి. నా వేషం ఏంటంటే మెల్కోటే గారు ఆఫీసరు, ఈయనేమో గుమాస్తా హీరో. ఈ మధ్యలో ఆయనకి తెలుగు రాదు, ఈయనకి ఇంగ్లీష్ రాదని ఒక దుబాసి వేషం ఒకటి పెట్టారన్నమాట, కామెడీగా ఉంటుందని. ఓకే. అది తర్వాత ఆయనకి అనిపించింది ఏంటంటే, హీరోకి ఇంగ్లీష్ మరీ మినిమం ఇంగ్లీష్ రాకుండా ఉంటాడా, అది బాగుండదేమో అని చెప్పేసి ఆ వేషం తీసేసాడు. అట్లాగే ఆ సినిమాలో వేషం పోయింది. ఓకే. ఇట్లాగా మనం అనుకోకుండా మనకి చేతి దాకా రాకుండా పోయిన వేషాలు అన్నమాట ఇవి. ఓకే. అలా వేషాలు రానప్పుడు రాకుండా అరే మిస్ అయిపోయాము అని అనిపిస్తుంది కదా, సహజంగా అనిపిస్తుంది కదా, సహజంగా అనిపిస్తుంది. సార్ ఒకటి, ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ అనుకుంటే ఆ క్యారెక్టర్కి పోటీగా ఇంకొక 2-3 ఆర్టిస్టులు ఉండేవాళ్ళు ఉంటారండి, ఆల్టర్నేటివ్. అవును. ఇట్లా మీకు ఆల్టర్నేటివ్ మీ వేషాలు ఎక్కువ, అరే ఈ వేషం నేను వేస్తే బాగుండేది, నా వేషాలు వేసాడు అని అనిపించిన ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? మీకు కాంపిటీషన్ ఏమన్నా ఫీల్ అయ్యారా ఈ జర్నీలో? కాంపిటీషన్ ఏం ఫీల్ అవ్వలేదండి నేను. మీకు ఆల్టర్నేటివ్ కాంపిటీషన్ వస్తున్నాడు మనకి జాగ్రత్త పడాలి ఇట్లాంటివి లేవు. అంటే నాకు అసలు అట్లా ఉండాలని అనిపించలేదు, మరి ఎందుకనో నాకు అర్థం కాలేదు. అలా ఎవరైనా ఉన్నారేమో కూడా నాకు తెలియదు. కానీ నాకు రావాల్సిన వేషం వేరే వాళ్ళకి వెళ్ళిన సందర్భాలు వచ్చాయి. అంటే మనకి రాసి పెట్టలేదు అనుకునేవాడిని తప్పితే వాడు ఏదో నాకు పోటీకి వస్తాడు అనుకోవాలి. అలా వచ్చిన 1-2 సందర్భాల్లో మళ్ళీ వాళ్ళకి సినిమాలు వేయలేవాళ్ళు. నేనన్నా 300 సినిమాలు కంప్లీట్ చేశాను, కానీ వాళ్ళకి 2-3 సినిమాలతో కంప్లీట్ అయిపోయింది వాళ్ళది. ఓకే. ఓకే. అట్లాంటివి జరిగాయి. ఓకే. కానీ నేనేం ఫీల్ కాలే, ఎందుకంటే వాడికి రాసి పెట్టుంటే వాడికే వస్తుంది అనే పాలసీ నాది. మీకు వ్యాపకం ఏంటి సార్? సినిమాలు ఉన్నంతసేపు సినిమాలు వేసుకుంటారు, ఒకవేళ సినిమాలు లేకపోతే మీ వ్యాపకం ఏంటి? సినిమాలు ఇప్పుడు లేకపోయినప్పుడు, ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చినప్పుడు ఆ 2 ఏళ్ళు గ్యాప్ వచ్చేస్తుంది.
2 ఏళ్ల తర్వాత కోవిడ్ బ్యాక్గ్రౌండ్లోనే ఒక సినిమా వచ్చింది, వివాహ భోజనం అని. ఆ సినిమా చేశాను. అక్కడి నుంచి కోవిడ్ తర్వాత ఎప్పుడైతే గ్యాప్ వచ్చిన తర్వాత కొత్త తరం రావటం మొదలుపెట్టారు కదా, కొత్త తరం వస్తుందిగా మామూలుగానే. అట్లాగే వాళ్ళు కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వటం అట్లాగా వచ్చింది. మనం కొంచెం వెనకబడ్డాం అప్పుడు. అయినా నేను చేస్తే బాగుంటుంది అనుకున్న వేషాలు నాకే వస్తున్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్లు అనే సినిమా తీశారు వీళ్ళు, ఈటీవీ వాళ్ళు. అందులో కామెడీ వేషం, మెయిన్ వేషం. అది వివాహ భోజనంలో మెయిన్ వేషం. ఇట్లాగా వస్తూనే ఉన్నాయి. ఓకే. మిగతా అంటే అది వరకు ఒక 10-15 సినిమాలు సంవత్సరానికి వచ్చేవి, ఇప్పుడు 5-6 సినిమాలు వస్తున్నాయి. ఓకే. లేకపోతే మన టీవీ ఎప్పుడు ఉంటుందండి నాకు ఆఫర్లు. టీవీ నేను వదులుకున్నానే తప్పితే లేకపోతే టీవీ ఆఫర్ ఎప్పుడు ఉంటుంది. అక్కడి నుంచే వచ్చా కదా నేను. అవును. చరణ్ రాజు గారు, మీరు నర్రా వెంకటేశ్వర గారు. నర్రా వెంకటేశ్వరరావు గారు, చరణ్ దాసు, నాకేమో అన్న. ఈయనేమో హీరో రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారితో పెద్ద సినిమా చేశానండి ఒకటి, ఓం అని. అది అల్టిమేట్. ఓం అని సినిమా చేశాను. అది దాదాపుగా 10 రోజులు అడిగారు, 20 రోజులు పట్టింది. అంటే పెద్ద ఆయన హీరో గారు మధ్యాహ్నం వచ్చేవారు. ఆయన అంటే 11-12 ఆ ప్రాంతాలకు వచ్చేవాళ్ళు. రాజశేఖర్ సెట్కి చేశారు. ఆయన మంచివాడు, అసలు ఏం పట్టించుకునేవాడు కాదు. తన వేషం పట్టించుకునేవాడు అంతే. అంతా బాగానే ఉండేది. ఉపేంద్ర గారిని ఒరిజినల్గా కన్నడంలో తీసిన డైరెక్టర్ ఆయన. ఆయనే డైరెక్ట్ చేశారు ఇది. అదొకటి మంచి సినిమా అది. ఎలా ఉంది సార్ ఈ సెలబ్రిటీ హోదా చూస్తుంటే? ఎలా ఉంది సార్ బయటికి వెళ్ళినప్పుడు జనాలు కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్ యాజ్ ఏ సెలబ్రిటీగా? బాగా గుర్తుపడతారండి, అది అయితే మాత్రం నోటీస్ చేశాను నేను. అందుకని ఇప్పుడు మా అబ్బాయి హాయిగా నేను సుఖంగా ఉండడానికి ఒక కారు ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు. ఆ కారులోనే వెడతాను కాబట్టి ఎవరితో మనకు ప్రాబ్లం ఉండదు. అదే బస్సు ఎక్కడం పూర్తిగా మానేశాను. బస్సు ఎక్కడ 20 ఏళ్ళు అయింది బస్సు ఎక్కి కూడాను. తర్వాత వచ్చేసి అవసరం అయితే క్యాబ్లో వెళ్తుంటాం కాబట్టి అంత పెద్ద ఇది ఉండదు. ఎప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ఒకసారి మెట్రో ఎక్కాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మాస్క్ గీసుకు పెట్టుకుని అట్లా వెళ్ళాల్సి వస్తుంది. అది తప్పితే ఇంకా పెద్దగా ఇదేం లేదు. అందరూ గుర్తుపడతారు, చాలామంది గుర్తుపడతారు పేరుతో సహా. కెరీర్ పరంగా ఎలా ఉంది? బట్ పర్సనల్ లైఫ్కి వస్తే పిల్లలంతా ఏం చేస్తున్నారు సార్? ఎక్కడ ఉన్నారు? ఎలా సెటిల్ అయ్యారు? ఏంటి? నాకు 2 పిల్లలండి, మా అబ్బాయి, మా అమ్మాయి. మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, మా అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. 2 బాగా సెటిల్ అయిపోయారు. 2 అమెరికాలో ఉంటున్నారు. అమెరికాలో ఉంటున్నారు. నన్ను ప్రతిక్షణం చూస్తూనే ఉంటారు. నాకు కావాల్సిన అరేంజ్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే వచ్చేస్తారు, ఎక్కడ ఉన్నా సరే చేస్తారు. అదొకటి నాకు గాడ్ గిఫ్ట్ అది. సార్ మీరు చేసిన వేషాలలో బాగా గుర్తింపు తెచ్చినాయి మీకు డాక్టర్ వేషాలు కానీ, జడ్జి వేషాలు కానీ, లేకపోతే దాని అంటారు పూజారి క్యారెక్టర్స్ కానీ, ఇవన్నీ మీకు మంచి గుర్తింపు తెచ్చినాయి. బట్ మీరు చర్చి ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేశారు చాలా. అవును, చాలా సినిమాల్లో కాస్త అవి కూడా. అవును. అట్లాంటి చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? మీరు యాక్చువల్గా ఒక బ్రాహ్మణ కుటుంబం, మీరు అట్లాంటి క్యారెక్టర్లు కూడా చేస్తున్నప్పుడు, ఒకవేళ చర్చి ఫాదర్ క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఎలాంటి ప్రిపేర్ అయ్యేవాళ్ళు? ఎట్లా చేసేవాళ్ళు? డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి, ప్రూవ్ చేసుకుందామని అనిపిస్తుంది. అది ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే, గోపీచంద్ గారి సినిమాలో చర్చ్ ఫాదర్ వేషం వేశాను. ఆయన మొట్టమొదటి సినిమా అది. పేరు గుర్తుండట్లేదు ఈ మధ్య. ఆ సినిమా చూసి విశాల్ గారు, తమిళ్లో విశాల్ గారు ఆ హీరో వేషం వేద్దాం అనుకుని అక్కడ తీశారు. ప్రభుదేవ గారు దానికి డైరెక్టర్. ప్రభుదేవ గారు ఈ సినిమా చూసిన తర్వాత చర్చ్ ఫాదర్గా ఆయన్నే పిలవండి అని చెప్పి పిలిపించారండి. అది మంచి ఆపర్చునిటీ కదా, గ్రేట్. తమిళ్లో వేసేందుకు. సింహాద్రిలో ఈ పురోహితుడు వేషం, అదే పూజారి వేషం. అవును. అది 300 రోజులు ఆడిందని సినిమా. అవును. 300 రోజులు ఆడేటప్పటికి మనకి అసలే సినిమా ఫీల్డ్ సెంటిమెంటల్ ఫీల్డ్. దాంతో వరుస పెట్టి అవే వేషాలు రావటం మొదలుపెట్టాయి. అక్కడ బాధపడ్డా, ఇదేంటారు బాబు ఈ వేషం తప్పితే వేయలేను నేను. కామెడీలు ఎన్ని చేశాను నేను, సీరియస్ వేషాలు ఎన్ని చేశాను, సెంటిమెంట్లు చేశాను, ఇదేంటరా అని అప్పుడు బాధపడ్డాను. తర్వాత నాకు మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి మాతృదేవోభవాలు చిన్నస్వామి వేషం కూడా బాగా మంచి పేరు తెచ్చిపెట్టాను. అది అమ్మో ఏం సినిమా అండి బాబు అది. అసలు సినిమానే గొప్ప సినిమా అది. అందులో చారు హసన్ గారు పెద్ద స్వామి, నేను చిన్న స్వామిని. ఈ సినిమా ఇంపాక్ట్ ఎలా పడింది అంటేనండి ప్రజల్లో, నేను ఒకసారి మా ఫ్యామిలీతో మేము టూర్ వేసుకొని అలహాబాద్ వెళ్ళాం. అలహాబాద్ నెహ్రూ గారి మ్యూజియంలో మేము చూసుకొని బయటకు వస్తున్నాము. అప్పుడు ఒక బస్సులో టూరిస్టులు వచ్చారండి. వాళ్ళందరూ తెలుగు వాళ్ళు వచ్చేసి అందులో పెద్ద వాళ్ళు
లేడీస్ వాళ్ళు వచ్చేసి బాబు మాతృదేవ బాబులు ఏడిపించేసావయ్యా నువ్వు ఎంత సహాయం చేసావో మిగతా వాళ్ళకి నేను నిజ జీవితంలో కూడా అంత సహాయం చేసి మంచివాడు కాని ఆయనను ఆశీర్వదించి వెళ్ళారు. గ్రేట్ అండి, చాలా జీవితంలో మర్చిపోలేని సంఘటన అండి అది. నేనే ఆశ్చర్యపోయి అప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది సినిమా వచ్చి, అయినా సరే అట్లా గుర్తుపెట్టినారంటే ఆ ఇంపాక్ట్ ఆ పిల్లలకి ఆ అమ్మాయికి సహాయం చేసావు నువ్వు అనేది చాలా గొప్ప అనుభవం నాకు. విలన్ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎలాంటి రియాక్షన్ వచ్చింది పబ్లిక్ నుంచి? పబ్లిక్ నుంచి ఎందుకురా నీకు ఆ వేషాలు కానీ అట్లాగే నేను సీతాపతి అని టీవీలో వేసేవాడిని అండి, బాగా మంచి గుర్తింపు వచ్చిన వేషం. ఆ తర్వాత ఏమో చాలామంది నన్ను సీతాపతి సీతాపతి అని పిలిచేవాళ్ళు, అప్పట్లో పెద్దవాళ్ళు. ఓకే, అంటే నాకంటే పెద్దవాళ్ళు. వాళ్ళు ఈ సినిమా చూసి ఏమిటా సీతాపతి ఆ వేషాలు ఎందుకే నీకు, ఎందుకు వేస్తావే నువ్వు అది అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ రాలేదనుకోని మనం హాయ్ అదే కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా ఆ వేషాలు మళ్ళీ రాలే మనకి. అదృష్టం. సూర్యుడు మన శ్రీహరి గారు, రాజశేఖర్ గారు, వీళ్ళంతా, చరణ్ రాజ్, కొంతమంది ఆల్టర్నేటివ్ సినిమా ప్లస్ టీవీ 2 మిక్స్ చేసి కెరీర్ నడుపుతున్నారు ఇప్పటికి కూడా. అవునండి, అవును. సీరియల్స్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు, వచ్చిన వేషాలు సీరియల్స్లో కూడా చేసుకుంటున్నారు. ఏమంటే పీక్లో ఉన్నప్పుడే మురళీమోహన్ గారే చేశారు. ఆయన మనకు ఆదర్శం. నిజమే కదా, ఆయన అంత పెద్ద హీరోగా ఉండి ఆయన టీవీ దీనికి అది బుల్లి తెర అయితే పెద్ద తెర తేడా తప్పితే మందేం లేదని చెప్పేసి ఒక ఉద్దేశానికి వచ్చి మొదలుపెట్టిన ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంట. అవునవును, నట కెరీర్లో. అవునండి. కాంబినేషన్లు చేశారా మీ ఆర్టిస్టులు మొత్తం? మురళీమోహన్ గారు అప్పుడు ఆ తరంలో మురళీమోహన్ గారు, సోమన్ బాబు గారు, వీళ్ళంతా. సోమన్ బాబు గారు ఎలా ఉండేవారు సార్? సోమన్ బాబు గురించి ఈ తరానికి ఎక్కువ తెలియదు. అంతా ఒక మర్యాదపూర్వకమైనటువంటి బిహేవియర్ అండి అయింది. ఎవరిని నొప్పించడు ఆయన, ఎవరిని నొప్పించడు. మిగతా వాళ్ళు ఎవరన్నా సినిమా వాళ్ళందరూ వస్తే ఈ క్రూ అంటే లైట్ బాయ్స్ కానీ వాళ్ళు కానీ గుడ్ మార్నింగ్ సార్ అనేవాళ్ళు. ఈయన ఎంటర్ అవుతూనే ఈయనే గుడ్ మార్నింగ్ చెప్తూ వెళ్తాడు అందరికీ. ఈయనే 6 తర్వాత వర్క్ చేయరు, పొల్లు మాట ఎవరిని అనడు ఆయన. ఏమండి తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ కోసం ఆయన ఫ్యామిలీతోనే గడుపుతాడు తప్పితే బయటకు పార్టీస్ గిట్లు ఇలా పెట్టుకోవటం అలాంటి ఏమి ఉండదండి ఆయన. ఓకే, ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. ఓకే, ప్రేక్షకుల దృష్టిలో ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉండాలని ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అలాగే కనిపించేవారు. కానీ ఆయనలో ఒక వృద్ధాప్య ఛాయలు వచ్చేసి ఆయన ఇట్లా అయిపోయాడు అట్లా అయిపోయాడు ఇవేం ఉండదు. చూసారు మీరు, అలాంటి పబ్లిసిటీ ఏమి ఉండదు ఆయనకి. ఆయన గ్రేట్ మ్యాన్. మిగతా వాళ్ళంతా కాస్త ఈ తరానికి తెలుసు, బట్ సోమన్ బాబు గారు ఎలా ఉండేవాళ్ళు అనేది ఈ తరానికి తెలియదు కదా. తెలియదండి మనం నువ్వు అక్కడ ఉంచున్నావు అనుకోండి, ఆయన ఇక్కడ కూర్చొని ఉంటాడు, మీరు కూర్చోండి అనే గౌరవిస్తాడు ఆయన. అందరిని అలా గౌరవిస్తాడండి. అది ఆయనలో ఉన్నటువంటి సమానంగా చూస్తాడు. మంచి మంచి యాక్టర్ ఆయన. ఈ మధ్య కాలంలో రీసెంట్గా వస్తున్న సినిమాలు ఏమైనా చూసారా మీరు? పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది కదా తెలుగు సినిమా. అంటేనండి నేను పాన్ ఇండియాలు అయ్యి అని మాట థియేటర్కి వెళ్ళి చూడటం అనేది లేదండి ఇప్పుడు. దాదాపుగా ఒక 15 సంవత్సరాలు దాటిపోయింది. 15 సంవత్సరాల నుంచి థియేటర్కి వెళ్ళి చూసే సినిమాలు పిక్ అండ్ చూస్. ఇది చాలా బాగుంది, థియేటర్కి వెళ్ళే చూడాలి. షోలే ఉంది, థియేటర్కి వెళ్ళే చూడాలి. ఒక బాహుబలి ఉంది, థియేటర్కి వెళ్ళే చూడాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళం. ఒక మహానటి ఉంది, థియేటర్కి వెళ్ళి చూసాం. ఇట్లా వీటిల్లో ఓటీటీల్లో కాకుండా అట్లా మంచి సినిమాలు అనుకున్నవి ఫ్యామిలీతో వెళ్ళాల్సినవి అట్లా వెళ్ళేవాడిని నేను. ఇప్పుడు ఓటీటీలోనే చూసేస్తున్నాం. అన్ని ఫెసిలిటీస్ పెట్టించారు కదా పిల్లలు. ఆ ఓటీలో ఏ సినిమా కావాలంటే ఏ ఛానల్ కావాలంటే ఆ సినిమా వచ్చి వస్తుంది. పెద్ద పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి. అందుకని ఇందులోనే సరిపోతుంది. ఇవి ప్రతిరోజు ఒక సినిమా అన్న చూస్తా, లేకపోతే 2 రోజులకు ఒక సినిమా అన్న చూస్తాను. ఓకే, కంపల్సరీగా. ఓకే, ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయండి. మరి థియేటర్లోకి రాలేక ఆ పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేసిన ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి. బాగా నచ్చిన సినిమా సార్ ఈ మధ్యకాలంలో చూసిన బాగా మీకు నచ్చిన సినిమా? పేర్లు గుర్తు ఉండేది, అదే వచ్చింది. బలగం ఒకటి బాగుంది నాకు. ఓకే, సెంటిమెంట్ బాగా పండించాడు ఆయన. ఇవి కాకుండా వెబ్ సిరీస్లో కుమారి శ్రీమతి అనేది నేను కూడా చేశాను. అందులో నిత్యమేనా? అబ్బా ఎంతమంది చూశారండి ఇది. స్కైలాబ్ ఒక సినిమా నాకు నచ్చిన సినిమా అండి. ఓకే, స్కైలాబ్ కూడా ఓటీటీలో చూశాను అన్నది. నేను కూడా ఉన్నా సరే ఓటీటీలో చూడటమే. అదొకటి చూశాను. ఓకే, ఇట్లా మంచి సినిమాలు వచ్చాయండి, చాలా మంచి. ఇప్పుడు నేను
పేర్లు గుర్తుండి చావు, అది వచ్చిన బాధ. ఎవరైనా కొత్త డైరెక్టర్లు కానీ కొత్త ప్రొడ్యూసర్లు కానీ వచ్చి ఒక సినిమా చేయాలి, మీరే చేయాల్సిన వేషము అని చెప్పేసి మీ దగ్గరికి వస్తాయి. పెద్ద ఆర్టిస్టే, ఆయన దగ్గరికి ఏమి వెళ్తాం, ఎంత అడుగుతారో ఏంటో, ఎన్ని రోజులు కావాలి, డేట్లు, ఈ సందేహాలు ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? కొత్తగా వస్తున్న డైరెక్టర్లు అసలు ఆయన సందేహం ఉందని నాకు తెలియదు కదా. ఒకవేళ సందేహాలు అంటే పెద్ద ఆర్టిస్ట్ కదా, ఎంత అడుగుతారో. ఎమికబుల్గా ఉంటామండి అని చెప్తాం. ఎమికబుల్గా మనం ఇప్పుడు డబ్బు కోసం లేదు కదా. ఇప్పుడు నాకు పిల్లలు సెటిల్ అయిపోయారు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, బాగానే ఉన్నాను. మంచి వేషం అయితే తాపత్రయ పడిపోయి ఎండలో పడి కింద పడి ఇవన్నీ చేయాల్సిన వేషాలు అవసరం లేదు కదండి. అంచేత వాళ్ళు ఎవరన్నా వచ్చేస్తే ఎమికబుల్గా చేద్దాం, పోయిందే ఉందండి. పోయిందే ఉంది, ఇదిగో మీరు ఇంత తగ్గించుకుంటారు, లేకపోతే ఇంత నేను తగ్గించుకుంటాను, లేకపోతే ఇలా చేద్దాం అలా చేద్దాం అని చేస్తాం. అయితే సార్ ఇంకొకటి, మీరు ఈ కెరీర్లో మేనేజర్ని పెట్టుకున్నారు ఎప్పుడన్నా? లేదండి, మేనేజర్ లేదు, ఓన్లీ మీరే. నేనే నా డేట్లు నేనే చూసుకునేవాడిని. నాకు వీలు ఉంటే వస్తాననేవాడిని, లేకపోతే లేదు. పేరు మార్చుకోవటాలు ఇవేం లేవండి. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నానో సుబ్బరాజు శర్మ అలాగే ఉండాలో ఉద్దేశం. ఎవరైనా ఇచ్చా సజెషన్ పేరు మార్చుకోమని ఏమైనా చెప్పారు ఎవరన్నా? చెప్పారు, పేరు మార్చుకోవాలండి సినిమాకి వచ్చినప్పుడు. అది ఎట్లా అన్నారు. నిజమే, మీరు చెప్పారు, బాగానే ఉంది. అప్పుడు అనుకునేవాడిని, నిజమే, ఏ పేరు అయితే బాగుంటుందండి. రజనీకాంత్ అని నేను శివరంజన్ అనే నాటకం రాశాడు ఎండమూరి, అందులో నా పేరు రజనీకాంత్. ఓకే, ఆ వేషం వేశాను. మంచి స్టైలిష్గా ఉంది, రజనీకాంత్ పెట్టుకుందాం ఈసారి సినిమా వస్తే అనుకున్నాను. ఈ లోపలే పెద్ద ఆయన వచ్చేసాడు, రజనీకాంత్ గారు. తర్వాత నా నక్షత్రం భరణి, పోనీ భరణి అని పెట్టుకుందాం, సుబ్బరాజు శర్మ అని పలకలేరేమో, మూడు అక్షరాలతో పెట్టుకుందాం అని అంటే వాడు వచ్చాడు, భరణి గారు. ఇక అప్పటితో నేను అసలు పేరు మార్చుకోవద్దు, మా నాన్న పేరు పెట్టి ఇది ఉంచుకోవాలని ఒక డెసిషన్కి వచ్చాను అంతే. ఓకే, ఎక్కడ మార్చాల. ఇంకా అప్పటికి పాప మార్చేందుకు ట్రై చేశాడు జంజాల. సుబ్రావ్ అని పెట్టాడు. ఓకే, ఆ సినిమా పెద్దగా ఆడలేకపోయేటప్పటికి వదిలేరా ఆ పేరు, ఎందుకు అచ్చురాలేదు అన్నాడు మళ్ళీ. జంజాల గారు అన్నారు. ఆయన పెట్టాడు, ఆయన తీసాడు. ఓకే, జంజాల గారిది ఒక అందరూ సినిమాలు చేశారు, బట్ అందరూ కూడా మెప్పించారు ఇండస్ట్రీలో, వాళ్ళకంటే ఒక పేరు తీసుకున్నారు. బట్ జంజాల గారు అనే పేరు ఇప్పటికీ ఉంది, వినపడుతుంది, ఇక ముందు కూడా వినపడుతుంది అన్న స్థాయిలో ఆయన ముద్ర వేసి వెళ్ళిపోయారండి. ఆయనకంటే ఒక ట్రాక్. ఎలా సార్ మీ ఫ్రెండు, బెస్ట్ ఫ్రెండ్ జంజాల గారు అంటూ ఒక స్థాయిలో ఆయనకంటూ ఒక చెప్పుకుని పోయారు, అది ఎలా అనిపిస్తుంది సార్ మీకు? మీ ఫ్రెండ్ ఈ స్థాయిలో ఎలా చేయగలిగారు? ఎలా ఉండేవాళ్ళు ఆయన అసలు జంజాల గారు? అంటే వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? వర్కింగ్ స్టైలు ఫ్రెండ్షిప్ కదండి. ఫ్రెండ్షిప్లో ఇప్పుడు నేను ఒక ఊళ్ళో వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం అనుకోండి, ఆయన రూమ్లోనే ఉంటుంది నాకు ఎప్పుడు అకామిడేషన్. ఓకే, సో అంత సరదాగానే ఉంటాం కదా. అక్కడికి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఒరే అన్నాం. అది ఆయన ఆ సీట్కి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి, ఆర్టిస్ట్గా మనం ఇవ్వాలి. డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది ఫిల్మ్ కదండి, మరి కెప్టెన్కి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలిగా. అలా ఉండేవాళ్ళం. ఓకే, ఆయన మాత్రం నువ్వు ఇక్కడి నుంచి అట్లా వెళ్ళి అటు ఇది చేస్తావు అనమాట అని ఉండేవాడు. ఓకే, మిమ్మల్ని ఒరే అంటున్నాడు ఏంటి సార్ అన్నాడు సుబలాక్ సుధాకర్ ఒకసారి. మేమిద్దరు కలిసి నాటకాలు వేసామండి. అది ఇది పెద్ద డైరెక్టర్ సార్, అది సార్. అవును నిజమే సార్, మన ఫ్రెండ్ అయినందుకు గర్వపడాలి కదా అనేవాడిని ఆయనతో. ఓకే, తర్వాత చాలా సరదా అయిన మనిషి. ఆయన కామెడీలే తీశాడు కానీ ఒక ఆనంద భైరవ లాంటి సినిమాను ఏదో అప్పుడు తీశాడు కానీ మిగతా అంతా కామెడీ సినిమాలే కదండి. అవును, సరదాగా ఉండేవాడు. అయితే ఆయన నవ్వేవాడు కాదు. ఆయన మనం చేస్తున్నప్పుడు ఏదైనా మనం కానీ సుత్తి వీరభద్రరావు కానీ మేమందరం అటు చేస్తున్నాం అనుకోండి వేషం, ఆయన బాగా నవ్వాడు, బాగా నచ్చింది అనడానికి ఏంటంటే ఈ నాప్కిన్ పెట్టుకుంటాడు కదా అని పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే అని చెప్పేవాడు. అంటే ఇది నోట్లో పెట్టుకుని నవ్వితే వీడికి నచ్చిందని మనకు అనుకోవడానికి గుర్తు అది. అతని సినిమాలో సూర్యకాంతం గారితో కాంబినేషన్లో కూడా చేశానండి. అవునా? హై హై నాయిక. నరేష్ టీచరు. నేను హిస్టరీ టీచర్. నేను వేలు హెడ్ మాస్టరు. అశోక్ కుమార్ డ్రిల్ టీచరు. బూతు అని అదే బూతు మెగా బూతు కోటా శ్రీనివాసరావు గారు. బాగుంది, మంచి సినిమా, మంచి సూర్యకాంతం గారితో ఎక్స్పీరియన్స్. ఆవిడతో మరి చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి ఆవిడ. గుమ్మడి గారితో కూడా నేను చిన్నప్పటి నుంచి చూసినవాడిని. ఏది వీర కంకణం సినిమా దగ్గర నుంచి చూసినవాడిని, అంటే 50లో. అలాంటి ఆయనతో కృష్ణారెడ్డి గారు మేమిద్దరం ఫ్రెండ్స్గా పెట్టాడు ఒక క్యారెక్టర్.
ఒరే నువ్వు ఇది చేయాలి అది ఆయన లాయరు ఏదో ఒక శుభలగ్నంలో ఈ అమ్మాయిని మొగుడిని కొనుక్కోవటం అదేదో ఉంది కదండి లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు అనమాట. అప్పుడు ఒరే అంటాను. ఒరే అంటే బాగుంటుందండి గుమ్మడి గారు, ఆయనేమో నేను నెక్కర్లు వేసినప్పుడు నేను చూసిన వాడిని, ఆయన ఎట్లా అంటానంటే ఈ విషయం వెళ్ళి గుమ్మడి గారితో చెప్పినట్టున్నాడు కృష్ణారెడ్డి గారు. డైరెక్ట్ ఆయన చెప్పేశారా? చెప్తే ఆయన అన్నాడు, ఆయన నువ్వు పాత్రను అంటున్నావు కానీ నన్ను అంటలేదు, ఎప్పుడు అందులో ఏది రాస్తుంటే అట్లా అను, ఒరే అను పర్వాలేదు అని చెప్పి ఎంకరేజ్ చేసినవాడు గుమ్మడి గారు. సత్యనారాయణ గారితో చేశాను. కైకాల సత్యనారాయణ గారు గొప్ప ఆర్టిస్టులు అండి అందరూ. అందరూ సుత్తు వీరభద్ర గారు. సార్ ఇంకొకటి, మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, సినిమా ఇండస్ట్రీలో కొనసాగారు జీవనం మొత్తం కూడా. 77 సార్? 77 నిండింది. ఎట్లా సార్ మీ అలవాట్లు ఎలా ఉండే సార్? ఎలా స్టార్ట్ అయ్యేది డే? మీ ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి ఎలా మీరు ఒకళ్ళు, మురళీమోహన్ గారు ఒకళ్ళు హెల్తీగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇది? అంటే నేను అనుకోవటం అండి, నేను అందరిలాగా మామూలుగానే తింటాను, మామూలుగానే సినిమాలు చూస్తాను, మామూలుగానే బయటకు వెళ్ళి పార్టీస్ అవి అటెండ్ అవుతుంటాం, ఇవన్నీ అందరిలానే ఉంటుంది. ఫస్ట్ పాయింట్ నాకు అనిపించింది అంటే జీన్స్ అండి. అంటే మా అమ్మ నాన్నగారు ఇచ్చినటువంటి ఒక వరం మనకి హెల్తీగా ఉండడానికి కారణం, అది ఫస్ట్ అని నేను నమ్ముతా. ఓకే. ఆ తర్వాత మనం చేసే మంచి పనులు, మనం చేసేటువంటి ఒక రెగ్యులారిటీ మెయింటైన్ చేయటం లాంటివి ఉంటే, ఇప్పుడు రాత్రి 10 కంటే ఖచ్చితంగా 10 పడుకుంటానండి. ఓకే. 10, 15, 10 పడుకోవాల్సిందే, నువ్వు నిద్ర రాని రాకపోని, అది అలవాటు చేసుకోవాలి. అది ఇట్లాంటి కొన్ని అలవాటు చేసుకోవాలి. అవి అలవాట్లు ఉన్నాయి నాకు. పార్టీలు కూడా వెళ్తానన్నారు, పార్టీలకి వెళ్తాం అంటే కాస్త అన్ని అలవాట్లు ఉన్నాయండి? ఉంటాయండి, ఉంటాయి, తప్పే ఉంది. సొసైటీలో అది లేకపోతే ఉంటే చూపించరు కదా. అంతే, మనం ఒక గంట ఉండు వచ్చేయటం, అంతేగాని మనం రాత్రి దాకా 10 దాకా 11 దాకా అక్కడే ఉంటే ఇంటికి వచ్చి 10 గంట పడుకుంటాం. అందుకని ఎంత లిమిట్, ఆ లిమిట్ అయిపోగానే వచ్చేసేయాలి, మనం తినాలి, పడుకోవాలి, పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాలి, ఇవన్నీ మెయింటైన్ చేస్తాం. అది సెకండ్ పాయింట్. ఫస్ట్ అది మాత్రం జీన్సే. ఫాదర్ మదర్ ఇచ్చినటువంటి ఒక ఆరోగ్యకరమైన ఒక శరీరాన్ని ఇచ్చారు. ఇప్పుడు షూటింగ్లో దాదాపు 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో గడిపారు కాబట్టి ఎక్కువ నాన్ వెజ్ బయట తిరుగుతుంటుంది, అది ఏమైనా అలవాట్లేదండి మీకు? అసలు నాన్ వెజ్ అలవాట్లేదు. ఎగ్ తింటానండి. ఎగ్ తింటారా? ఓకే. ఎగ్ రోజు బాయిల్డ్ ఎగ్ ఒకటి పొద్దునే తింటాను, అంతే తప్పితే ఇంకా మిగతా నాన్ వెజ్ ఓకే. గుడ్ అండి. మీరు ఇలానే ఇంకా మరెన్నో క్యారెక్టర్లు చేయాలని చెప్పేసి, తెలుగు ప్రేక్షకులని అలరించాలని చెప్పేసి కోరుకుంటూ సార్. నా ఆశ కూడా అదేనండి, చివరి దాకా వేషాలు వేస్తూనే ఉండాలి, మంచి వేషాలు, మంచివాడు అనిపించుకోవాలనే ఆశ కూడా. మరి మీ మాట ఈ క్షణంలో నిజమైతే బాగుంటుందని అనిపిస్తుంది. అయ్యో భలేవాళ్ళు సార్, మీరు ఇప్పటికీ చెప్పారు, ఇందాక ఓపెన్ ఆఫర్ చెప్పారు అందరికి, క్యారెక్టర్లు రాసుకునే వాళ్ళకి నేను చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి. అయ్యో వస్తూనే ఉంటారండి, వచ్చినే ఉంటాయి అవకాశాలు. వింటారు స్టోరీలు చెప్తుంటారా? స్టోరీ చెప్పడం అంటే క్యారెక్టర్ చెప్తారండి నాకు, వాళ్ళ సినిమా స్టోరీ అంతా చెప్పరు, నా క్యారెక్టర్ ఏంటో చెప్తారు. ఓకే. నా క్యారెక్టర్ ఏంటి, ఎట్లా, ఎటువంటి మిగతా ఆర్టిస్టులు ఎవరెవరు, మీ కాంబినేషన్స్ ఏంటి, అవి చెప్తారు. ఇబ్బంది పడ్డారా? రెమ్యునరేషన్ మాట్లాడే సందర్భాల్లో ఇబ్బంది పడ్డారా? మాట్లాడలేదు సార్. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ₹1,00,000 అడిగాము, అది ఇచ్చాడు అనుకోండి, దాంతో నేను ఏమన్నా ఒక తాజ్మహల్ కట్టగలనా? ఒకవేళ నేను 50,000 అడిగాను, వాడు 10,000 ఇస్తా అన్నాడు, ఏమైనా నష్టపోతున్నానా? 3 పూట్ల తింటూనే ఉన్నాగా ఆ 10,000తో కూడా. ఎందుకు అంతంత? ఇప్పుడు నేను ఇంతని చెప్తాను, లేదు సార్ ఇంత చేసుకోండి అంటారు, కాదులేవే వయా మీడియా వద్దాం అంటాను, సరే సార్ అంటారు, ఇస్తారు వేషం. ఓకే. ఇబ్బంది పెట్టి మాట్లాడుకుంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారండి, అంతేగాని మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. ఇవ్వని వాళ్ళు పెద్దవాళ్ళే ఉన్నారు, వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారు, వదిలేసాం. ఇప్పుడు అదే పట్టుకొని నాకు ఈయన ఇవ్వలేదు అంటే నీకు అనారోగ్యం వస్తుంది తప్పితే వాడు హాయిగానే ఉంటున్నాడు కదా, ఎందుకు మనకి అది? చెప్పారు మరి మా అసోసియేషన్లో ఏమన్నా చెప్పారు, మాలో వేస్ట్ అండి. దానికి ఒక కాగితం పెట్టాలి, దానికి ఇది చేయాలి, ఇవన్నీ ఉంటాయి, అవి ఎప్పటికి తేలినో తెలియదు. కానీ ఒక్కసారి మాత్రం పెట్టాను, నాకు న్యాయం జరిగింది. సత్యనారాయణ స్వామి మహత్యం అని ఒక సినిమా ఏదో వచ్చిందండి, దాంట్లో యాక్ట్ చేశాను. ఇంతనా అనుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటి అడ్వాన్స్ ఇచ్చి మిగతాది చెక్ రాసి ఇచ్చాడు సినిమా నా వేషం అయిపోయాక. అది బౌన్స్ అయింది.
ఓ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈ మేనేజర్ తీయడు. ఆయనేమో పాపం దుబాయ్లోనే ఎక్కడ ఉంటారు ఆయన ప్రొడ్యూసర్, ఆయనకి తెలియదు ఇవన్నీ. ఇచ్చేసి కామ్గా ఉన్నారు. తర్వాత ఫోన్ లేదు, ఏం లేదు, ఫోన్ చేసినా తీయరు, ఫోన్లు మార్చేస్తారు, ఇట్లాంటివేవో జరిగాయి. అప్పుడే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నాగబాబు గారు వచ్చారు ప్రెసిడెంట్గా. నాగబాబు గారికి ఆయన సినిమాలు చేశాను కాబట్టి స్వతంత్రం ఉంది, వెళ్ళి చెప్పాను ఇట్లా జరిగిందంటే, మీరు కాగితం పెట్టండి ముందు అన్నాడు ఆయన. పెట్టాడండి. మూడో రోజుకి నా డబ్బు బ్యాంకులో పడింది. గ్రేట్. మరి ఆయన పర్సనల్గా చెప్పాడో మరి వాడికి ఏం వార్నింగ్ ఇచ్చాడో తెలియదు, కానీ మూడో రోజుకి బ్యాంకులో వేశారు. అదొక్కటే నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్. అంటే నేను వెళ్ళి కంప్లైంట్ చేయటం అనేది మా స్టేషన్లో. ఇంకెప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు. ఎవరో నాకు అట్లా ఇది చేయలేదు. ఎగ్గొట్టాడు పోనివ్వండి. మనకేం లక్షలు కోట్లు అయితే మనం బాధపడాలి, కానీ ఎందుకు 10,000 5,000లో పోయిదే ఉంది. చిరంజీవి గారితో కాంబినేషన్లో చేసింది రిక్షా ఒకటి చేశారు. అన్నయ్య. ఓకే. అన్నయ్య సినిమా కూడా ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్. ముత్యాల సుబ్బయ్య గారు. అన్నయ్య చేశాను. తర్వాత ఠాగూర్ చేశాను. ఠాగూర్ కూడా పొలిటీషియన్ అందరినీ ఆయన ఎగనెస్ట్గా కొడతాడు కదా ఒక రూమ్లో కాన్ఫరెన్స్. దీంట్లో చిరంజీవి గారికి ఆ కెరీర్ అప్పుడు పీక్లో ఉన్నప్పుడు జరిగింది కదా సార్ ఈ సినిమాలు మొత్తం. రిక్షా వాడు అవన్నీ పీక్లో ఉన్నప్పుడేనండి. అవును. ఎలా ఉండేవాళ్ళు సార్ చిరంజీవి గారి లొకేషన్లో కనుక? ఆయన పెద్దగా మాట్లాడటం అది ఏం లేదు, కానీ కాంబినేషన్ వచ్చినప్పుడు కొన్ని సూచనలు ఇచ్చేవారు ఆయన. ఓకే. కొన్ని సూచనలు మనకేంటంటే, ఈ క్యారెక్టర్ సటిల్ కామెడీ అండి, మీ ఫేస్ అయితే బాగుంటుందని పెట్టుకున్నాం. కామెడీ చేస్తున్నట్టుగా ఉండకూడదు, స్లాప్స్టిక్ కామెడీ వద్దు, ఇలా మనం ఒకసారి రిహార్సల్ చేద్దామా చేసేవాడు. అది మనం అంటే ఆయనకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, మన మీద ఆయనకి లేదు కదా, అందుకని ఒక ఎట్ట చేస్తాం చూసుకొని ఆయన ఓకే చెప్పాడు అన్నమాట. ఓకే. అట్లా చేస్తారు. ఆ తర్వాత ఆయన ధోరణిలో ఆయనకి, మన ధోరణిలో మనం ఉంటాం. వెళ్తుంటారా మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి, ఓటింగ్ చేస్తుంటారా? వాటన్నిటికీ వెళ్ళాల్సిందే కదా. ఓటింగ్ చేస్తుంటారా? వాటికి కంపల్సరీగా వెళ్తానండి. ఫోన్లు చేస్తుంటారా అసోసియేషన్లో మాకేయండి ఓటింగ్? ఎందుకంటే ఇప్పుడు ప్రెస్టేజ్ తీసుకుంటారు కదా అసోసియేషన్ ఎలక్షన్ అనేది. అంతకుముందు ఇంత పెద్ద లేదండి అసలు. ఇదిగో మొన్న అంతకు క్రితం సారి వచ్చాయి. కొంచెం నేనుండాలి అని ఒక పట్టుదల కొద్ది వచ్చింది తప్పితే, వాళ్ళలో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఓకే ఈసారి మీ టీం చేయండి అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చిరంజీవి గారు కూడా దీనికి ప్రెసిడెంట్ చేశారు కదా. చేశారు. అవును. అప్పటి నుంచి కూడా ఇట్లాంటివి ఉండేవి కాదు, పెద్దలు కూర్చొని ఇది చేసేసేవాళ్ళు. లాస్ట్ టైమే కొంచెం అటు ప్రకాష్ రాజు గారని ఇటు విష్ణు గారని ఇట్లాగే కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది. అది భయంకరంగా జరిగింది తప్పితే ఎప్పుడు అంతకుముందు ఏం లేదు. ఇట్లా అంత హాయిగా సామరస్యంగా జరిగేవి. పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు. ఒక సమస్య ఇండస్ట్రీలో ఎప్పుడు నుంచి కూడా లాంగ్ బ్యాక్ నుంచి కూడా కోట గారు ఒక సమస్యని లేవనెత్తారు ఫస్ట్ నుంచి. ఇతర భాష ఆర్టిస్టులు వాళ్ళకి భాష రాదు, ఏం రాదు, వాళ్ళని తీసుకొచ్చేసి మనం ఎందుకు ఇంత పోషించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి వేషాలు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి సమస్య లేవనెత్తారు. దానిపైన మీ కామెంట్ ఏంటి సార్? కోట ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ రాకూడదు, వాళ్ళు అసలు విమానం దిగి లోపలికి రాకూడదు, హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టకూడదు, ఇట్లాంటివి కాదండి. మంచి ఆర్టిస్ట్ ఉంటే తీసుకోండి. అసలు భాష రాదు, ఎక్స్ప్రెషన్ రాదు, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు మీరు పెడతారు, ఇక్కడ మెయిన్ విలన్ని మెయిన్ ఇవని ఎందుకు పెడతారంటాడు ఆయన. అది అంతేగాని ఎవరు పరాయివాడు రాకూడదని, పరాయివాడు రాకూడదు తెలుగులోకి అనుకున్నవాడు తనెళ్ళి హిందీలోను తనెళ్ళి తమిళ్లోను చేయడుగా, తను వెళ్ళడుగా. కానీ మరి తమిళ్లో చేశాడే, తమిళ విలన్గా చేశాడే. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో చేసావు నువ్వు అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో. కాబట్టి అది కాదు, చేయగలిగిన వాడిని తీసుకురండి. చేయగలిగిన వాడు, పక్క పాత్రతో ఒక ఇది చేసుకునేవాడు, అట్లాంటి వాడిని తీసుకురండి. కానీ ఊరికే అసలు బ్లాంక్ మొహాలు పెట్టుకునే వాళ్ళని తీసుకొస్తున్నారు మీరు, అది వద్దంటాడు ఆయన. అది దానికోసం మీకు నిరాహార దీక్ష కూర్చున్నాడు ఒకసారి, మీకు గుర్తుందో లేదు. ఓకే. ఆయన పాయింట్ అది. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే అంత డీటెయిల్గా చెప్పరు, పరాయి భాష వాళ్ళని వద్దంటున్నాడు అని మాత్రమే ఇది చేస్తారు. అది కాదు. మీరు ఎదుర్కొన్నారండి అట్లాంటి సిచ్యువేషన్? ఏమైనా కాంబినేషన్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళతో ఎక్కువ టేకులు తీసుకున్న ఆర్టిస్టులు మీరు చేయాల్సి వస్తుంది, వాళ్ళు చేయాల్సి వస్తుంటుంది, ఇట్లా? నేనే తీసుకున్నాను అట్లాంటిదే. బెంగాల్ సినిమా చేస్తున్నాం బెంగాల్లో. అది అక్కడికి మన వాళ్ళు ప్రాంప్టింగ్ ఇస్తూనే ఉన్నారు. బెంగాల్ యాక్సెంట్లో చెప్పాలి అనేది ఉంటుంది కదా, బెంగాల్ భాషను తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది అనే దానికి కొంచెం ఇబ్బంది పడేవాడిని. ఒక 4-5 టేకులు తీసుకున్నాను. వాసు గారు ఆయన తేలిగ్గా తీసుకుంటాడు కాబట్టి దేనికైనా ఏం పర్లేదు అనేవాడు ఆయన.
అదేనికి ఇబ్బంది పడ్డా కొంచెం. మీరు చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర మన తెలుగులో ఏమైనా ఇబ్బంది పడ్డారు తెలుగు సినిమాల్లో? అట్లా ఏం లేదండి పెద్దగా, అట్లాంటి ఇన్సిడెంట్లు ఏం లేవు అనుకుంటా. అంటే 1-2 సార్లు టేకులు తీసుకోవడం అనేది మామూలు సహజమే, కానీ మరీ భయంకరంగా 10-15 తీసుకునేది అటువంటి నాకు తారసపడలా. ఇండస్ట్రీలో మీరు 3 తరాలతో చేశారు కాబట్టి ఆ రోజుల్లో షూటింగ్లు ఎలా ఉంటాయి మీకు తెలుసు, ఈ రోజుల్లో షూటింగ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసు. గతంలో ఒక 6 నెలల క్రితమో అనుకుంటా, 1 ఇయర్ క్రితమో 6 నెలల క్రితమో సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోయింది, బడ్జెట్లు ఎక్కువైపోయినాయి, క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయినాయి అని చెప్పేసి కొన్ని కారణాలు ఛాంబర్లో డిస్కషన్ అయ్యి 3 నెలలు సినిమా షూటింగ్ ఆపి మరి చేశారు, అప్పుడు డిస్కషన్ చేశారు. ఏంటంటే వాళ్ళు చేసింది ఆర్టిస్టుల క్యారవాన్లు ఎక్కువైపోయినాయి, ఆర్టిస్టుల స్టాఫ్ ఎక్కువైపోయినాయి, లేకపోతే బిజినెస్ క్లాస్ టికెట్లని ఇవన్నీ ఎక్కువైపోయినాయి అని చెప్పేసి లాస్ట్కి వస్తారు క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం అనే టాపిక్ దాకా వచ్చింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? దాని అభిప్రాయం అంటే ఇది సున్నితమైన విషయం అండి చెప్పడానికి. ఇప్పుడు అందరూ ఏమంటారు, మనకు యాక్చువల్గా మనకు ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు మీకు కానీ నాకు కానీ తెలుసా? నేను ఎంత తీసుకుంటానో మీకు తెలియదు, చిరంజీవి గారు ఎంత తీసుకుంటారో మీకు తెలియదు, బయట వాళ్ళు చెప్పుకోవటమే. అది ఎంతవరకు నిజం అని దాని మీద మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు వీళ్ళల్లో అన్నారు కొంతమంది హీరోస్ తగ్గించుకోవచ్చు కదా అని, ఆ మాట అన్నవాళ్ళు ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు తగ్గించుకోవచ్చు కదా అన్నవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటివన్నీ ఉంటూనే ఉంటాయి, కానీ తగ్గించుకున్నారో లేదో మనకు తెలియందే మనం ఏం మాట్లాడతాం దాని గురించి? ఓకే, తగ్గించుకున్నారు అనుకోండి ఒకవేళ, లేదండి వాళ్ళు తగ్గించుకోవాలంటే అర్థమే ఉంది. ఓకే, అందుకని అది మనకు తెలియని విషయం. సరే సార్, ఫైనల్గా తెలుగు ప్రేక్షకుల ద్వారా ఇన్ని సంవత్సరాలు ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి అలానే తెలుగు ఆడియన్స్కి మీరేం చెప్తారు సార్? తెలుగు ఆడియన్స్కి నేను నమస్కారాలు చెప్తాను మొదటిసారిగా. ఎందుకంటే నా సినిమాలు చూసి నన్ను ఆదరించి నన్ను వృద్ధిలోకి రావడానికి సహాయపడింది ప్రేక్షకులే కదండి. వాళ్ళందరికీ ముందు ముఖ్యంగా నమస్కారం, అందరికీ నమస్కారం. అదొకటి. తర్వాత ఇక మనం ఒక్కొక్కరికి బుద్ధులు చెప్పే అంత ఇదేమి లేదు మనకి. టీచర్లం కాదు, లేకపోతే ప్రవక్తలం కాదు. మీరు సీనియర్ కదా, కొత్తగా రావాల్సిన వాళ్ళకి మాత్రం ఒకటే చెప్తాం, బాబు ఇష్టం పడి రండి. ఇష్టం కావాలన్నా డబ్బే ముఖ్యం కాదు, వేషం ముఖ్యం. వేషం మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత మీ డిమాండ్ మీకు ఉంటుంది, అదేదో పెరుగుతూనే ఉంటుంది దానివల్ల. కానీ మీరు 2వ సినిమా 3వ సినిమా పెరిగిపోయిన తర్వాత ఊరికే డబ్బు మీదే దృష్టి పెట్టి వేషం మీద పెట్టకపోతే మాత్రం అది అన్యాయం చేసినట్టు అవుతుంది. కానీ ఇష్టపడి చేయండి. ఒకవేళ ఇష్టం లేదు మానేసేయండి, ఏమవుతుంది? ఇంకో ఉద్యోగం చూసుకుంటాం, లేకపోతే ఈ క్యారెక్టర్ కాకపోతే ఇంకో సినిమాలో క్యారెక్టర్ వస్తుంది. ఇష్టం లేకపోతే మాత్రం వేయొద్దు. ఇష్టపడి చేయండి. అది మీరు 10 వంతులు చేస్తే 100 వంతులు 100% కనిపిస్తుందండి దాని రిజల్ట్. ఇష్టంగా చేస్తే ఓకే, మీకు సంతోషంగా ఉంటుంది, చూసేవాడికి సంతోషంగా ఉంటుంది. అది తప్పితే నేను ఇంకే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.